కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము రోజులో 24వ వచనం నుంచి చదువుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాం. రోజులో సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణమని చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీరందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యస్థితి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. గొప్పగా ఉన్నది మాట. ఇంకొక వాక్యం చూద్దాం. ఎబ్రి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చూద్దాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమగుడు సాగిపోదు. చాలు. దేవుడి మాటలు మనకు గ్రహించుగాక. నమ్మదగిన సమయాన్ని కొందనాలు మరొకసారి నీ పాదాలు మేము స్తుతిస్తున్నాం. సదబడి లేఖన భాగాలను ప్రభువా మా కొరకు ఆశీర్వదించారు. వాటిని వినటానికి మమ్మల్ని అభిషేకించి మా హృదయాలు నింపమని, అన్ని విషయాల్లో అధికారం కలిగిన దేవుడిగా మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి ఆ క్రీస్తు యొక్క శరీరంలో మేము మీ రూపముకి మీ పోలికకి సంపూర్ణతలోనికి రావడానికి ప్రభువా మాకు కృప చూపమని పూర్తిగా మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ప్రజలా కృప మీకు తోడే నడిపించింది గాక. ప్రజలా ఇటానమ్మా అంతా ఇటు కూర్చోగలిగినప్పుడు ఓకేనా? పిల్లలు అటు ఇటు తిరగకుండా చూడండి. కొంచెం జోనా వాడి పిల్లలు అటు ఇటు ఎవరైనా తిరగకుండా చూస్తూ ఉన్నాడు. వెనకాల కూర్చున్నవాడు. హల్లెలూయా. ప్రభు మనం దీవించుగాక. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. గత 2 వారాల నుంచి మనము కొన్ని విషయాలు సంఘ పెద్దల గురించి, సంఘ క్రమంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. మరి ఎంత ముందుకు వెళ్ళినా కానీ ఇదే టైం అవుతుంది మనకి. మీరు అక్కడ బాగా వెలిగిస్తున్నట్టుంది. రాత్రంతా నాకు కూడా లేవలేదు, నిద్ర లేదు నాకైతే రాత్రంతా. దేవుడు మహాకృప చేత నిలబడటం జరిగింది. ఆయన కృపది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని ఆయన చేయించుకునే దేవుడే ఉన్నాడు. ప్రజలా ఎంతమందికి ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉన్నారు? పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే తీవ్రమైన ఆలోచనలు, తీవ్రమైన కోరిక కలిగి ఎంతమంది ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి
సిద్ధపడతా ఉన్నారు. ఇది కొన్ని వేల వేల ఏమంటారు దాన్ని, బరువు కలిగిందండి, టన్నుల ప్రశ్న ఇది. నేను వేసిన చిన్న ప్రశ్న కాదు, ఇది చాలా పెద్ద ప్రశ్నే. ఇది నీ అంతరంగంలో ఉన్న ఆ ఆశను చెప్పిద్ది అనమాట ఈ ప్రశ్న. పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు నువ్వు అనేది. నీ అంతరంగంలో ఆ ప్రశ్న లేకపోతే సరిచేయబడలేవు, వెళ్ళలేవు. మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మనం ఒకే ఒక తాత్పర్యం కలిగి వస్తున్నాం, ఒకే ఒక ఉద్దేశం కలిగి వస్తున్నాం. పరలోక రాజ్యం వెళ్ళాలని ఇక్కడికి వస్తున్నాం, అంతేనా? దానికై సంఘ క్రమంలో ఒక సేవకుడు, 5 రకాల పరిచర్యను ఒక సేవకుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే పిల్లలకు సహాయపడతాడు. ఆయన పరిచర్య అది. జసల్ సహకారి మాత్రమే, అతను సహకారి, కానీ పోరాటం వ్యక్తిగతం. వెళ్ళే మీరు కారు రేస్ చూస్తారా? కారు రేస్ ఇప్పుడు చూస్తే మీరు ఆ కారు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ కానీ లేకపోతే టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ దాన్ని ఉపయోగిస్తారు, ఎక్కిస్తారు. ఆ ఆయిల్ కూడా ఫిల్ చేస్తారట, దమ్మని వాళ్ళు రీఫిల్ చేసుకొని వెంటనే సెకండ్స్లో పంపించేస్తారు. ఇక అలా ఫిట్ చేసి వాళ్ళు అట్టుంటారు అక్కడ, మరలా రేస్కి వదిలేస్తారు వాళ్ళు. ఇంకా అతని సత్తా, అతను ఎంత చక్కగా నడుపుతాడు, పడకుండా ఎదుటి డాష్ ఇవ్వకుండా అతను వస్తాడు, అది అతని నైపుణ్యత. కానీ అతనికి సహాయపడే వాళ్ళు ఉంటారు. ఏమన్నా నీ రేస్కి కూడా ఇక్కడ దీని ప్రభుత్వం అంటే ఆత్మ సంబంధమైన హాస్పిటల్ ఇది. కొంచెం నువ్వు పరుగులో నీకు ఇక్కడికి రాగానే ఏం చేస్తారంటే కొంచెం నీకు ఏదన్నా చెడిపోతా దాన్ని బాగు చేసి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ అర్థమైనా? చర్చికి రాగానే ఏదైనా చెడిపోయింది అనుకో, దాన్ని బాగు చేయటము, అవయవాలు చేసి ఇంకొక అవయవం తగ్గటము, ముందుకును ఆయన పంపిస్తూ ఉంటాడు దేవుడు. రేస్ మాత్రం మీరు వ్యక్తిగతం, అది పరుగు వ్యక్తిగతమే. కాబట్టి ఇక్కడికి వచ్చే పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేస్తేనే ఇక నాకు నా జబ్బులు ఎండిపోతాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు ఇంక బాధలు ఉండేమో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఇంకా ఇబ్బంది లేదేమో. సార్, పాస్టర్ గారి ప్రార్థన అవసరమే, పాస్టర్ గారి ప్రార్థన అవసరమే. ప్రజలా కాదని అంటలేదు, పాస్టర్ గారి ప్రార్థన మనకు అవసరమే. కానీ ప్రజలా పరుగు మాత్రం వ్యక్తిగతమే. ఏమా? కాబట్టి ఆ పరుగుకి నీ సొంత ప్రత్యక్షత లేకపోతే సొంత బయలుపాటు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న బయలుపాటు కానీ నీకు లేకపోతే పరుగు పందెంలో లేవు. నువ్వు మర్చిపో, ఇంకా పరుగు పందెంలో లేవు. సొంత బయలుపాటు లేకపోతే పరలోక రాజ్యం వైపు నీ కనులు ఎత్తబడి ఉండాలి, నీ ఆలోచన పరలోక రాజ్యంలో ఉండాలి, నువ్వు పరలోక రాజ్యం వైపు చూడగలిగి ఉండాలి. ఏమా? అసలు నువ్వు కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా కానీ నీకు మొట్టమొదటిసారిగా గుర్తు రావాల్సింది పరలోక రాజ్యం. అది నీకు గుర్తొచ్చినట్లయితే ఈ భూలోకంలో ఉన్న దాన్ని ప్రతిదాన్ని జయిస్తావు. మనకి చెప్పాడు ప్రవక్త, ఏమని చెప్పాడంటే ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ భూమి మీద శత్రువులు ఉన్నారన్నాడు. 100 సంవత్సరాల దాకా ఈ శత్రువుని ఎంటబడతారంటాడు. నువ్వు ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికితే లాస్ట్ డే దాకా ఈ శత్రువులు నీతో ఉంటారు, నీతో పోరాడతారు వాళ్ళు. ప్రవక్తను బాగా ఆ శత్రువుల గురించి ఆయన మాట్లాడాడు. రోజులా బాగా ఆ శత్రువుల గురించి మాట్లాడాడు ఆయన. ఒకటి స్త్రీ అన్నాడు. స్త్రీ అని ఎందుకన్నాడంటే పురుషులు అనుకుంటా, స్త్రీ బలహీనమైన ఘట్టమని రాయబడింది, అందుకని ఆయన స్త్రీ అన్నాడు. చాలా డేంజర్ శరీరం అది. స్త్రీ శరీరము ఏదో కాదు, అది పురుషుల్లో భాగం, అది పురుషుని శరీరమే. కాబట్టి బయటకు తీసి దాన్ని రూపించినప్పుడు ఒక అందమైన శరీరం ఉంది, కానీ వాస్తవానికి ఆ శరీరమే పురుషుడి శరీరమే, పురుషుడి శరీరమే ఆ శరీరం. ఆ బయటకు తీసిన తర్వాత అందంగా కనపడింది కాబట్టి ఆ
ఎదుగుదల అందంగా కనపడింది కాబట్టి ఆమె బలహీనంగా ఉందన్నాడు. బలమైనగా శక్తి కలిగినగా లేదా ఆమె బలహీనంగా ఉందాను కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండన్నాడు దేవుడు. అందుకని శత్రు ఎవరు ఉపయోగించుకుందంటే ఈ 6000 సంవత్సరాలలో పురుషుల దగ్గరకు రాలా, స్త్రీ దగ్గరకు వచ్చిన శత్రువు. ఆ కారణం చేత అన్నాడు నీ శత్రువు స్త్రీ అన్నాడు. భయంకరమైన పోరాటము స్త్రీతో అన్నాడు. 2 డబ్బు అన్నాడు. నేను దేవుడి వైపు చూడకుండా నీ కనులు మూసే మరొక శత్రువు 2 డబ్బు. వాక్యానికి లోబడనీయదు కదా, వాక్యానికి లోబడనీయదు. నేను చాలాసార్లు చెప్పాను, అసలు 10వ భాగం దూకు నేను పరలోక దగ్గరికి వాళ్ళు మర్చిపో. పాస్టర్ గారి డబ్బుల కోసమో లేకపోతే పాస్టర్ గారి వాళ్ళకి ఈ 10వ భాగం పాస్టర్ గారు తింటారని అసలు అది కాదు ప్రవక్త చెప్పింది. నేను ఎందుకు ఇది ఇన్నిసార్లు ఎప్పుడు నేను చెప్తా ఉంటానంటే, ప్రవక్త మనకు కూర్చోంలో నేను మీకు మీరు దాన్ని చూసారు ఆ కూడదంటే దేవుడు నీ దగ్గర ఒక భాగాన్ని ఆశిస్తాడట, దేవుడు ఒక భాగాన్ని ఇస్తాడంట. నీ భాగాన్ని ఆయన తీసుకొని ఆయన భాగాన్ని నీకు ఇస్తాడట. నీ భాగం కొరకు ఆయన ఎదురు చూస్తాడు, ఆయన భాగం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఏమిటి భాగాలు అన్నాడు? నువ్విచ్చే వాళ్ళ వాక్యమే, ఆయన ఇచ్చే వాళ్ళ కూడా వాక్యమే. ఏమిటి క్రమం అన్నాడు ప్రవక్త. అబ్రహాం గారు మెల్కీసెదెకుని కలుసుకున్నప్పుడు అబ్రహాం గారి కోసం ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి ఆయన భాగం కొరకు ఎదురు చూశాడట. ఏంటా భాగము అంటే 10వ భాగం అన్నాడు. ఇంకా 10వ భాగం ఏంటన్నాడు? అది వాక్యం. ఏంటది? అది వాక్యం. అది వాక్య భాగం అన్నాడు. ఎప్పుడైతే ఆ భాగాన్ని తీసి దేవుడి చేతికిచ్చాడో దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి అబ్రహాం గారికి ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాం గారు అన్ని ఆశీర్వాదాలు ఉన్నది ఈ భాగం. అబ్రహాం గారు ఇచ్చిన భాగము ఆయన్ని నిజముగా తృప్తిపరిచే భాగం. అది సంపూర్ణ విధేయుడు నా బిడ్డ నాకు అని చెప్పే భాగమే 10వ భాగం. నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, నాకు సంపూర్ణంగా లోబడుతున్నాడు, నా పోలికలో ఉన్నాడు, నా చిత్తాన్ని వెలిగిస్తున్నాడు, నా రక్తం కింద ఉన్నాడు, నా వాక్య క్రమంలో ఉన్నాడని ఆయన ఎప్పుడు గుర్తిస్తాడంటే నువ్వు 10వ భాగం చూసినప్పుడు. అది దేవుని భాగం అన్నాడు ఆయన. బైబిల్ ఏమని చేసిన 10వ భాగము దేవుని భాగం అన్నాడు, 10వ భాగము దేవుని సొమ్ము అన్నాడు. మరొక మాటలో అది వాక్యమైనది దేవుడిది, నాది నాకు అన్నాడు. లేకపోతే నా దీకిపోతే నువ్వు దొంగతనం చేస్తున్నామన్నాడు, శాపగ్రస్తులు పోయి ఉన్నామన్నాడు. అర్థమవుతుందా? ఆ భాగమును తీయటము నేర్చుకోవాలి, చిన్నప్పటిలో నేర్చుకోవాలి, సండే స్కూల్ నుంచి నేర్చుకోవాలి, యూత్కి వచ్చినప్పుడు నేర్చుకోవాలి. అప్పుడు వివాహం అయినప్పుడు తీస్తావు, అతడు నీ పిల్లల పుట్టిదాకా తీస్తావు, నువ్వు ముసలిలో ఉందాక తీస్తావు, చచ్చిపోయిందాక తీస్తావు. ఒక విశ్వాసి తీయాలి, ఒక కాపరి తీయాలి, ప్రతి ఒక్కరి క్రమాన్ని పాటించాలి. అప్పుడు దేవుడి జీవం నీకు దొరికింది. రోజులా అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఆ జీవము నీకు దూరమైందా? ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి నువ్వు ఆ క్రమానికి దూరంగా ఉన్న పరలోక రాజ్యం మర్చిపో. సహోదరుడా, నేను చెప్పలేదు ఆ మాట, ప్రవక్త చెప్పాడు. నువ్వు వల్ల కాదు పరలోక రాజ్యం అవుతాం. వ్యక్తిగతంగా దేవుడిని ఇంటికి రావాలి, వ్యక్తిగతంగా సహవాసం చేయాలి, వ్యక్తిగతంగా ఆలోచన సభకెళ్ళాలి, వ్యక్తిగతంగా తన వాక్యాన్ని ఓపెన్ చేయాలి. ఆయన నువ్వు ధ్యానించేటప్పుడు వాక్యాన్ని ఓపెన్ చేయాలి, నువ్వు చదివేటప్పుడు వాక్యాన్ని ఓపెన్ చేయాలి. ఎప్పుడు తెలిసిన ఆయనకి నీకు సంబంధం ఉన్నప్పుడు. డబ్బు అన్నాడు ప్రవక్త, శత్రువు అన్నాడు నీకు. డబ్బు నీ శత్రువు అన్నాడు, చచ్చిపోయిందాక బలమైన శత్రువు. ఇది ప్రపంచమంతా ఈ డబ్బు దగ్గరే దొల్లిపోయింది. ఏ రాజకీయ నాయకుడైనా రంగం మీదకి వచ్చి ఏంటి ఈ డబ్బుతోనే, ఈ డబ్బు కోసమే అన్ని బంధాలను పెంచేది డబ్బు. డబ్బు కాదు అన్ని బంధాలు తెగిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంత మీ తోబుట్టులో అయినా లేకపోతే ఫ్రెండ్ అయినా ఏదో అని కానీ ఆ ₹1 డబ్బు కాడే బయటపడతారు కదా, ఆ ₹1 డబ్బు కాడే బయటపడతారు. నువ్వెంత తిన్నా కానీ ఇంటికి వచ్చి నువ్వు ₹1 ఇచ్చాడనుకో, నా రూపాయి నువ్వు అంటాడు. డబ్బు కూడా బయటపడతాడు.
అది శత్రువు అన్నాడు. డబ్బును ఆశించి డబ్బు కొరకు జీవించి పొడుచుకొని చచ్చిపోతానన్న ప్రభువారు. ఇది శత్రువు. ఎంత శత్రువు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల అనేది ఉండదు. మూడోది అధికారం అన్నాడు. అధికార వ్యామోహం. అధికార వ్యామోహం. ప్రపంచం అంతా కొట్టుకుని చేస్తుంది ఇక్కడ. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పోటాపోటీగా దేని కొరకు? కుర్చీ కోసం. ఏం కుర్చీది? అధికారపు కుర్చీ. ఈ వాడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? అధికారం కోసం. కొంచెం వయసు పెరిగిన తర్వాత నీకు అధికారం కావాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత పెత్తనం కావాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత నా మాట నువ్వు అంటావు. ఊర్లో ఎన్ని అధికారాలు. జీవితాలు లేకుండా అధికారము నువ్వు సంపాదించుకుంటే ఇతరులకు వెన్నడూ మేలు చేయలేవు. జీవితాలు ఉండాలి అధికారం కోరే వాళ్ళకి. అందుకన్నాడు ఈ అధికారంతో నీకు పోరాటం. అధికారం అనేది ఒక క్రైస్తవుడు అధికారం వెంట పడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు అధికారమే క్రైస్తవుడు వెంటబడితే అది అసలు విషయం. ఒక క్రైస్తవుడు వెంట అధికారం పడుతుంది. అధికారం నాకు కావాలని నువ్వు ప్రయాసపడ్డావా అది నీకు ఇబ్బందే, అది నీకు గురవుతుంది. ఇది నీకు పోరాటం అన్నాడు ప్రవక్త. చచ్చిపోయిన దాకా ఇది పోరాటం. ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రపంచంలో ఉన్న అందరూ వెళుతుంది ఇక్కడే. ఎందుకు ప్రవక్త ఈ మూడు విషయాలు జాగ్రత్త అని చెప్పాడని రీసెంట్గా కూడా ధ్యానం చేశాను నేను, మార్క్ గారు. కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడు ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చింది. ప్రవక్త ఎందుకు చెప్పడం మీరు ఊరకు చెప్పడం అనుకున్నావు? అభిషేకాలతో వస్తారు. అభిషేకాలతో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ కలిగినప్పుడు వాళ్ళు ఏ ఆత్మను చూడగలిగి ఉండి కట్ చేయాలి. రాడని చెప్పలేదుగా. ఇవన్నీ శోధన అని చెప్పాడు కదా దేవుడు నీకు. నీకు శోధన అని చెప్పాడు. స్త్రీ శోధన అన్నాడు కదా, శరీరం శోధన అన్నాడు కదా, డబ్బు శోధన అన్నాడు కదా, అధికారం శోధన అన్నాడు కదా. శోధన అన్నప్పుడు నీ దగ్గర రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి. మరి వచ్చినప్పుడు పరిస్థితి దాన్ని జయించాలి. సులువుగా నాతో మాట్లాడుతున్నాడు బ్రదరు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇతనితో నేను సంబంధాలు పెట్టుకుంటూ బాగుండంటే ఏంటది? దయ్యానికి స్వాగతం పలుకుతున్నావు. ఈ సిస్టర్ సులువుగా మాట్లాడుతుంది నాతో, సమీగా ఉంది నాతో, నన్ను ప్రేమించేటట్టుంది అని నీకు అర్థమైంది అనుకో. దాని అర్థం ఏంటి? ఆమె నీ భార్య, ఆయన నీ భర్త. పరపురుషుడుగా పరస్త్రీలో సమీగా మాటలు వస్తున్నాడు. ఏమి దయ్యం దూరింది అక్కడ? ఏం దూరాక? దయ్యం దూరింది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన నువ్వేం చేయాలి? దాన్ని గమనించాలి, దాన్ని ఎదిరించాలి. అది ఎటువంటి లోపడుతున్నావని ఇక పాప మాటలు కలుపుతావా? అప్పుడు నువ్వేమవుతున్నావు? ఓడిపోతున్నావు. ఎక్కడ? ఈ మూడు పాపాల దగ్గరే. పెత్తనం అనేది మామూలు ఏం కాదు, గుర్తుపెట్టుకో. ఆయన అన్నాడు పెత్తనం, మూడో పాపం పెత్తనం. అధికార వ్యామోహం అంటే పెత్తనం చేయాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏం కోరుకుంటాం మనం? పెత్తనం. నాకు ఏదో ఒక పని అప్పుడైతే బాగుండు కదా, పెత్తనం. ఊర్లు పెద్దవాళ్ళు ఉంటారు, మేము 2 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, మమ్మల్ని ప్రెసిడెంట్ చేయండి, మీకు అది చేసాము ఇది చేసాం, ప్రెసిడెంట్కి నాకు ఓటు వేయరా మీరు అని ఒక ఆయన రంగం మీద. ఇంకొక ఆయన అంటాడు నేను మీకు మేలు చేసే కదా అంటాడు. అదేంటి? పెత్తనం. అదొక ఆత్మ అన్నాడు ప్రవక్త. ఆ ఆత్మలో ఆ పెత్తనం కోరుకునేటప్పుడు నువ్వేదో ఆశించుకోవటం కాదు, కానీ నువ్వు మేలు చేస్తూ వెళ్ళినట్లయితే అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడే తీసుకొచ్చిస్తాడు నీకు. దాన్ని ఘనతనిచ్చేవాడు ఆయన, అధికారాన్ని ఇచ్చేవాడు ఆయన, 10 మందిలో నిలబెట్టేది ఆయన, ఘనపరిచేది ఆయన, మనిషి కాదు. ప్రజలా ఈ విషయాలు చాలా జాగ్రత్తకున్నాను. ప్రభుత్వం దేవించుగాక. జాగ్రత్తగా లేరా చర్చలో ఉండలేము మనం పారిపోతాం. అందుకని చక్కని మాటలు ప్రభువారు మాట్లాడారు. ఎవరన్నా ఏదైనా ఇట్లా మాట్లాడుతుంటే నీకు అర్థమైతే తెలుగుతో అక్కవని, తెలుగుతో చెల్లివని మాట్లాడు అన్నాడు కదా సామెతలో. అన్నాడా? నువ్వేం చేయాలి ఇప్పుడు?
క్రైస్తవులు అంటేనే ప్రేమ. క్రైస్తవులు అంటేనే ప్రేమ చూపుతారు పిల్లలు, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. నిస్వార్థంగా మాట్లాడతారు. నిస్వార్థంగా మాట్లాడినప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. దయ్యాలు రంగం మీదకి వచ్చేటప్పుడు ఎలా చూడాలి చూసిన పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు చూస్తావు, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు చూడలేవు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నువ్వు ఆయన ఆత్మశాత నింపబడాలి. ప్రజలా, నేను ఈ సమయంలో ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఆ మెసేజ్ పేరు ఏమంటే రాసుకో, లేలువా. మెసేజ్ పేరు వెళ్తే సంపూర్ణతలోనికి సాగిపోదాం. మరొకసారి, సంపూర్ణతలోనికి సాగిపోదాము. అర్థమైంది మాట? సంపూర్ణత లేక పరిపూర్ణత, ఆ పరిపూర్ణతలోనికి సాగిపోదాం. దీని గురించి చాలాసార్లు నేను మాట్లాడాను, మీకు దీని గురించి అండర్స్టాండింగ్ ఉంది. పరిపూర్ణతలోనికి లేక సంపూర్ణతలోనికి సాగి పోదాం. ఓకేనా? ఏడన్నారా సార్? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నేర్చుకున్న వాక్యాన్ని నేర్చుకున్నామా? మరి ఈరోజు ఏ నేర్చుకోవడానికి వచ్చా ఇక్కడికి? నువ్వు ఏ నేర్చుకోవడానికి వచ్చా ఇక్కడికి? ఏమ్మా, ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాం. 21 సంవత్సరాల నుంచి ఇక్కడ నేర్చుకున్న పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చిన కాంచి మాతో ఉన్న కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏదో ఒక స్వరం వారు వింటానే ఉన్నారు. నేను నమ్ముతాను, నువ్వు ఉన్న స్వరం బయటికే వెళ్దు, అది నీ లోపల ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినైతే ఆ స్వరం నీ దగ్గరే ఉంటుంది. అది ఏదో సమయానికి మేలు చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు విన్నావంటే ఆయన గురించి ఎన్నెన్నో ప్రసంగాలు విన్నాం. గ్రంథంలో మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఎన్నో ప్రసంగాలు విన్నాం. అన్ని చూడలేకపోయినా కొన్నేళ్ళు చూసాం. గ్రంథాలన్నీ కూడా మనము ధ్యానించలేకపోయినా కొన్నేళ్ళు ధ్యానించాం. ఒక్కరోజు ఈ మొత్తం చెప్పాలంటే అది జరిగే పని కాదు. కానీ ఏదైతే విన్నావో, ఏదైతే నువ్వు అనుసరిస్తూ వస్తున్నావో, అందులో నుండి కొంచెం సంపూర్ణతలో సాగిపోయే సమయం ఇది. అసలు వెనకుండా సంపూర్ణత లేదు. నువ్వు విన్నదానికి సంపూర్ణత, నువ్వు విన్నదానికి పరిపూర్ణత. హల్లెలూయా. ప్రభువు నిన్ను దీవించుగాక. ప్రభువు దీని గురించి మాట్లాడాడు. పరిపూర్ణతలోకి సాగిపోదాం, అది ఈ టైం అన్నాడు. కొంచెం యాక్టివ్ ఉందండి. నేను నిద్రపోతున్నా అందరికీ. ఇంత ఎండలో నిద్రలా? హల్లెలూయా. కొంచెం ఆమె నడలు పోతుంది, వెళ్దాం. ప్రెజ్లా కొంచెం అరవండి. కొంచెము మళ్ళా రాజవర్ధన్ గారు వస్తే మీరు బెత్తం తీసుకుంటాడు ఆయన. రాజవర్ధన్ గారు వచ్చేదాకా ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఆమె కాబట్టి నేర్చుకోండి కొంచెం. ఆయన కోసం నేర్చుకుని చెప్పలే నేను. హల్లెలూయా. నువ్వు అసలు అలవాటు చేసుకో. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినా కేకలు వేయాలి, నరకానికి వెళ్ళినా కేకలు వేయాలి. కాబట్టి కేకలు వేయటం ఇక్కడ అలవాటు చేసుకున్నాడు ఆయన. నువ్వు నరకానికి వెళ్ళినా అయ్యో అయ్యో అని కేకలు వేయాలి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినా ఆమెని కేకలు వేయాలి. ఆ కేకలు ఏంటి ఇక్కడ నేర్చుకున్నాడు ఆయన. పరిస్థితి ఇక్కడే. ఏమా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నిర్ణయం తీసుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నిర్ణయం తీసుకో. ఏమా? ఇక్కడికి వచ్చి డైనామాలు ఉండొద్దు. నేను చెప్పాను పోయిన వారం, నువ్వు న్యూట్రల్లో ఉండొద్దు. న్యూట్రల్ అంటే బండి ముందుకు పోదు, వెనక్కి పోదు. అది న్యూట్రల్ అంటే. గేరేస్తే ముందుకు వెళ్తుంది, వెనక్కి గేరేస్తే వెనక్కి వస్తుంది. న్యూట్రల్ అంటే బాబు. నేటి క్రైస్తవులంతా న్యూట్రల్లో ఉన్నారు. ఇది చెబితే ఏమైద్దో, ఇది చెబితే ఏమైద్దో, ఆమె చెబితే ఏమైద్దో, అలా చెబితే ఏమైద్దో. న్యూట్రల్లో ఉండకూడదు. నువ్వు గేరు వేస్తున్నావంటే అప్పుడు ఆయిల్ లాక్కుంటున్నావు. గేర్ వేస్తున్నావు అంటే ఏం లాక్కుంటావు? ఆయిల్ లాక్కుంటున్నావు. గేర్ వేసిన తర్వాత ఆయిల్ కాలుద్ది. గేర్ వేయకుండా ఆయిల్ కాలదు. హల్లెలూయా. కాబట్టి గేర్ వేస్తున్నావు అంటే ఆయిల్ లాక్కుంటున్నావు. నువ్వు గేర్లో ఉంటేనే ఆయిల్ లాక్కుంటావు. ఏమన్నా ఆయిల్ ఏమా? ఆ ఆయిల్ లాక్కోవాలంటే ఏం చేయాలి? నీకు గేర్ వేయాలి. న్యూట్రల్లో ఉంటే ఆయిల్ రాదు నీకు. నేనేం చెప్పను, ఏం మాట్లాడను, పాల్స్ గారు ఏమనుకుంటాడు, ఇదంటే ఏమనుకుంటే ఇదంటే అనుకుంటే నువ్వు అన్నదని క్రైస్తవుడు కాదు. గేరు వెయ్యాలంటే సాగిపోవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఎస్, ఈ వాక్యం నాకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆమెను చెప్పాలి వాక్యానికి. ఆ వాక్య పక్షం నిలబడటానికి తీర్మానం తీసుకోవాలి.
ఆ వాక్యంతో సాగిపోవటానికి తీర్మానం తీసుకోవాలి. అంతేగాని న్యూట్రల్లో ఉండదు. న్యూట్రల్లో ఉన్నావంటే దాని అర్థం తెలిసినా నువ్వు పరలోకంలో రావట్లేదు. చాలా మంది న్యూట్రల్లో ఉంటారు. వచ్చామా వెళ్ళామా, వచ్చామా వెళ్ళామా. కాదు, అది కాదు. అలా ముందుకి ఆయన ఎవరితో ఈ మాట అన్నాడంటే, పరిపూర్ణ అటుకులకు సంపూర్తిలో సాగిపోదాం అనే మనసుగా నేను ఈరోజు ఎంచుకున్నాను. ఇది చాలా మంచి ఎలాంటి ఆలోచన చెప్పారంటే ప్రాఫిట్ అంటే ఈ విషయాలు మాట్లాడేటప్పుడు దేవాది దేవుడు నీతో ఆయన వ్యవహరించాలి అంటే, లేకపోతే ఆయన నీతో మాట్లాడాలంటే అది కంటిన్యూషన్ అనమాట. అంటే ఆయన్ని వెంబడించుతుంది. ఆయన ముందు వెళ్తుంటే వెళ్తాం, ఆయన వెళ్తా ఉన్నది నువ్వు వెళ్ళాలి. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణత కలిగిన వాడు. ఆయన సంపూర్ణతకు మనం సాగిపోవాలి. అది ఇప్పుడు ఆగితే కుదరదు, సాగిపోవాలి. మన మధ్యలో ఏంటంటే సాగిపోయేదానికి ఈ యాత్రలో ఈ యొక్క ప్రయాణంలో సాగిపోయేటప్పుడు ఆయన పరిపూర్ణుడే, కానీ మనము పరిపూర్ణులు సాగాలి. ప్రొక్తున్నాడు మళ్ళీ ఆయన విమోచించాడు. విమోచనలో 3 భాగాలని అన్నాడు. విమోచించిన విధానంలో 3 భాగాలు, అందులోంచి మనం వెళ్తున్నాం అన్నాడు. విమోచించాడు ఆయన, కానీ అందులో 3 భాగాలు ఉండి అన్నాడు. అందులో ఆయన ఏమనంటే, మొదటి భాగము నీతీకరణ. ఆ విమోచనలో జరగాల్సింది ఏంటి? నీతీకరణ. రెండవ భాగము శుద్ధీకరణ. ఆ విమోచనలో మనకు జరగాల్సింది శుద్ధీకరణ జరగాలి, వ్యక్తిగతంగా జరగాలి. మూడవ భాగం విమోచనలో 3వ భాగము పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నాడు. ఇది కూడా జరగాలి. ఇది జరిగిన తర్వాత మనం సంపూర్ణతలో సాగిపోతాం. ఈ మాట అర్థమైంది అందరికీ? ఇది జరగకుండా సంపూర్ణత లేదు. ఇవి జరిగినాయా లేదని చూసుకోవాలి. ఇప్పుడు చర్చికి వచ్చి, ఇప్పుడు చర్చికి వచ్చాయంటే ఊరికి విజిట్ చేసేస్తే విజిటర్లే, విజిట్ చేసేస్తే విజిటర్లే. బాగుంది, బాగా చెప్పాడు అని మార్కులు వేయడానికి రావాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారికి మార్కులు అవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయనకి మార్కులు ఏమి? ఆయన 100%. ఇంకేమైతే ఆయనకి ఏమైనా వేస్తే పర్సంటేజ్. ఆయన 100 కాదు, ఇంకెంతో ఎంతో ఎంతో ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణుడైన వారిని వెంబడించేదానికి ఇక్కడికి వచ్చాం. ఏమైనా మార్కులు వేసుకోండి, మనం వేసుకోవాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా వేసుకోవాలి మార్కులు. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా వేసుకోవాలి. నేను ఎంతవరకు ఉన్నాను నువ్వు వేసుకోవాలి మార్కు. నీతీకరణ నాకు జరిగిందా లేదా, శుద్ధీకరణ నాకు జరుగుతుందా లేదా, పరిశుద్ధాత్మ బాప్తిసము నేను పొందానా లేదా. ఏమాన్ సార్, ఇదంతా ఇప్పుడు కూర్చొని ఇక్కడ ఆలోచన చేయాల్సిన ఎమర్జెన్సీ మెసేజ్ ఇది. ఇది నాకు జరిగినా లేదా, జరుగుతున్నాయా లేదా. నీతికరణ జరిగిందా అంటే లోకం నుంచి నేను వేరేయానా పూర్తిగా, అది నీతికరణ. లోకం నుంచి వేరే, లోకం నుంచి వేరే. ఆయన నా కొరకు కలవరిశిలో చనిపోయాడు, ఆయనలో ఉండి నేను చనిపోయాను. ఆయన నా కొరకు మరణించి తిరిగి లేశాడు, అప్పుడు నేను అక్కడ ఉన్నాను. నేను ఆయనలోనే ఉన్నాను, అప్పుడు ఆయన ఆలోచనలో నేను ఉన్నాను. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కాల్చిన రక్తం ద్వారా నాకు స్వస్థత కలిగింది, రక్షణ కలిగింది అని నీకు నీ జీవితంలో అది 15 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు ఏదో ఒక సమయంలో దేవుడు ఆకర్షించి ఇది అర్థం చేసినప్పుడు, ఈ లోకపు పాపం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నీకు నీతీకరణ దొరికింది. నీతీకరణ. ఈ నీతీకరణ ఏం చేస్తాయి? ప్రభువుకి సాక్ష్యం ఇచ్చేటట్టు చేస్తాయి. బహిరంగ సాక్ష్యానికి తెచ్చింది. నాకు కూడా బాప్తిసం భాస్కరు, బాప్తిసం నాకు కూడా, నేను ఇక్కడి నుంచి సాక్షిని, కలవరి శ్రేణిలో నేను ఉన్నాను, ఈ వాక్యానికి సాక్ష్యం ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఈ వాక్య జీవితం మా ఇంటి దగ్గర, మా ఊరిలో, నేను ఉన్న ప్రాంతంలో జీవించడానికి తీర్మానం తీసుకున్నాను. నాకు కూడా బాప్తిసం అన్నప్పుడు బహిరంగంగా బాప్తిసం జరిగింది. నీతీకరణ. తదుపరి శుద్ధీకరణ. తదుపరి శుద్ధీకరణ. శుద్ధీకరణ అనేది నిన్ను నువ్వు పరిశుద్ధాత్మకు సమర్పించుకున్నప్పుడు, ప్రజలా
అనగా ఆయన వాక్యానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆ వాక్యం ప్రతి వారం ప్రతిరోజు నిన్ను శుద్ధి చేస్తుంది. శుద్ధి అంటే తెలిసిన ఈ లోక సంబంధమైన ఆచారాల్లో నుండి నిన్ను పక్కన పెడుతుంది. ఇదిలా ఇప్పుడు మీ ఇంటికాడ పెళ్లి జరుగుతుంది, అందరూ వచ్చి నీకు కూడా వచ్చి ఏం పోతారు, పసుపు పోతారు, లేకపోతే ఏదో పోతారు కానీ నీకు ఆడపిల్లలకి. అప్పుడు నీ దగ్గర కూడా వచ్చారు, కొంచెం పోస్తాం రా అన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏమా ఏం చేస్తావు? పోయించుకుంటావా? అర్థమైంది నీకు? మరి అందరూ నలుగులు వేయాలి, మరి నీకు నలిగేస్తాం అని అంటారు. వేయించుకుంటావా? అది మనకు కులం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అది నువ్వు పుట్టలేదు ఈ కులంలో, కులంలోనే పుట్టాం. దరిద్రం అంతా ఇండియాలో ఉన్న దరిద్రం కుల వ్యవస్థ. ఏ దేశంలో కులాలు, ఈ దేశంలో కులాలు తెచ్చిన కులాల్లో ఆ రక్తం ఈడిపోయింది. మా కులం మా కులం మా కులం మా కులం మా కులం రక్తం ఈడిపోయింది. ఎవరు పీకేదట్లేదు. ఎంతమంది వచ్చి వాళ్ళు చేస్తున్నా కానీ ఈ కులాల వ్యవస్థ బోట్ల కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది కానీ లేదు. కానీ ఓకే, అక్కడ ఉన్నావు కాబట్టి నీకు వచ్చి పోస్తాడు, లేకపోతే ఇంకో అడ్రస్కి వచ్చి వస్తాడు. అప్పుడు నువ్వంటావు ఏంటి నువ్వు పూసుకోవా, లేకపోతే నువ్వు చేయవా ఇది అంటే, నేను చేయనమ్మా అంటే అప్పుడు నేను ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? అసలు మన ఈ ఎక్కడ మన పేట నేనేమో అన్నట్టు నేను చూస్తారు. అర్థమన్నా? ఆచారాలకు నువ్వు కానీ వాళ్ళకి సమ్మతించకపోతే వారు నిన్ను ఎలా చూస్తారంటే చాలా తక్కువగా చూస్తారు. చాలా తక్కువగా చూస్తూనే కాదు కానీ నిన్ను వెలేసినట్టు చూస్తారు. రకరకాలైన బాధలు ఎదుర్కోవాలి. కానీ వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఎందుకు నువ్వు ఎదిరిస్తావంటే, వాక్యం ఏం చేయమంటే చేయమన్నాడు దేవుడు. అది శుద్ధీకరణ. వాక్యం ఏం చెబితే చెయ్యి, వాక్యం ఇది చేయవద్దంటే చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో నాయకుడు పరిశుద్ధాత్ముడు, దేవుడే నాయకుడు. నీకు దేవుడు నాయకుడు అయినప్పుడు ఆయన వాక్య క్రమంలో నువ్వేం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని రాసిపెట్టాడు ఆయన. ఇది చేయటానికే నీకు గొప్ప పోరాటం. వాక్యానికి సపోర్ట్ చేసినప్పుడు లోకం వేరవుతుంది. లోకాన్ని సంతోషపెట్టలేవు. నువ్వు వాక్యానికి నువ్వు సరెండర్ అయినప్పుడు లోకాన్ని ఏమాత్రం సంతోషపెట్టలేవు. అప్పుడు అక్కడ యుద్ధమే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆచారాలు చేయడానికి లోకంలోకి వెళ్ళావనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీకు శుద్ధీకరణ లేదు. శుద్ధీకరణ అంటే తెలిసిన ఈ లోక సంబంధమైన మాలిన్యం, అపవిత్రత, పాపము అంటకుండా వాక్యము చేత నిన్ను శుద్ధి చేయటం, కడగటమే శుద్ధీకరణ. వాక్యం చేత కడగాలి నిన్ను. ఎప్పుడు జరిగిద్దంటే ఇది ఆయనకి నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను కడిగిద్ది, ఉతక స్నానం చేసిద్ది, శుద్ధిని వేసి అక్కడ పెట్టిద్ది. లోపల బయట కడిగి అక్కడ పెట్టింది. ఎవరన్నారా? ఇది శుద్ధీకరణ. నిన్ను శుభ్రంగా కడగాలి. ఎక్కడ మచ్చ ఉండకూడదు, ఎక్కడ దాగు ఉండకూడదు. నీ సమర్పణ మీద, నీ నిర్ణయం మీద నిన్ను కడుగుతారా ఆయన. ఒకవేళ నువ్వు సమర్పించుకోలేదు అనుకో, ఏడ కడుగుతాడు? వచ్చాడు మా రాజేశు 3 రోజుల క్రితం వచ్చాడు. అయ్యా ఉపవాస ప్రార్థన చేయవు, ఈరోజు బాప్తిసం ఇస్తా అని చెప్పా. ఎందుకంటే ఆయన కొంచెం కడుగుతాడు, కడిగితే బయటకు వస్తాడనుకొని నేను ఆయన వచ్చి ఉపవాస ప్రార్థన చేయాలంటే, మరి బయట వెళ్ళి శుద్ధీకరణ చేస్తున్నారు. అక్కడ యేసుప్రభు గారు శుద్ధీకరణ చేయకుండా డప్పులు కప్పులు శుద్ధీకరణ చేస్తున్నారు అక్కడ ఆయనకి. మా పాస్టర్ అంటానండు, వాడిని నమ్మినవా నువ్వు? ఎంత ప్రేమ, ఎంత బాధ. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు ప్రభు. నేను అనుకున్నాను నిన్న వచ్చేసాడు దేవుని స్తోత్రం, నువ్వు బాప్తిసం ఇస్తే అనుకున్నాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయవా అన్న. 5వ రోజు బాప్తిసం పెట్టుకుని ఈరోజు అంతా రెడీ చేసుకున్నాం.
కనపడలే. ఇప్పుడు రోజు ఫోన్ చేస్తున్నా, ఉపవాస ప్రార్థనలు కూర్చున్నాడా? అంత ఈజీగా శుద్ధీకరణ అంటే సార్ నేను ఎందుకు చెప్తుంటా ఎగ్జాంపుల్గా, శుద్ధీకరణ అనేది అంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నంత ఈజీగా శుద్ధీకరణ జరగదు. అది నీ సమర్పణ మీద ఉంది. యేసు ప్రభు వారిని శుద్ధి చేయాలంటే సమర్పణ ఉంది. శుద్ధీకరణ లేదా, శుద్ధీకరణ కూడా నువ్వు పరిపూర్ణంగా దేవుడితో ఉండలేవు. ఉన్నట్టు కాదని శుద్ధీకరణ తర్వాత ఇంకొకటి ఉంది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు శుద్ధీకరణ దగ్గర ఆగావనుకో నువ్వు విశ్వాసులు కాలేవు. నీతీకరణ దగ్గర ఆగినా విశ్వాసం. నాకు మెసేజ్ తెలుసండి, 7 ముద్రలు తెలుసండి, 7 సంకారాలు తెలుసండి, ఈ కాల ప్రవక్త తెలుసండి, యేసుక్రీస్తు భారతం తెలుసండి, ముసుగు తెలుసండి, ప్రభురాత్రి రాత్రి తినాలండి. ఇవన్నీ నీకు ప్రాథమికమైన విషయాలు, ప్రాథమికమైన పిల్లలు నేర్చుకునే పాఠాలు. ఈ మూలోపదేశం మాని సంపూర్ణ విధానికి సాగిపోదామన్నాడు ఆయన. ఇవన్నీ మూల మాటలే. ఏమా పౌలన్నాడు, ఇవన్నీ వదిలిపెట్టండి, ఇవన్నీ స్టార్టింగ్ లో నేర్చుకునేవి సంపూర్ణతలో సాగాలి. హల్లెలూయా. సంపూర్ణంగా సాగాలంటే ఇది ప్రాసెస్. ఇది శుద్ధీకరణ. చాలా మంది బాగా నేను సిగరెట్లు తాగట్లేదు, నేను బీడీలు తాగట్లేదు, నేను చుట్టలు తాగట్లేదు, నేను సినిమాలకు వెళ్ళట్లేదు, నేను మందు తాగట్లేదు, నేను లోకంలో తిరగట్లేదు, నేను ఇంత మీద ఆడికి తిరిగేదాన్ని, ఇక్కడ తిరిగేదాన్ని, అక్కడికి వెళ్ళేదాన్ని, ఇక్కడికి వెళ్ళేదాన్ని, అలా తిరగట్లేదు, నేను అన్ని మారుకున్నాను అనుకొని అనుకుంటారు. ఇక వీళ్ళు భక్తులైపోతారు, ఇక నేను పరిశుద్ధం అనుకుంటారు. ఇది శుద్ధీకరణ. అది పరలోక రాజ్యం తీసుకెళ్లే విధానం కాదన్నాడు. ఆ శుద్ధీకరణతో పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఒక మాటలో ప్రవక్త చెప్పిన మాట అది అవసరమే. అంతటితోనూ పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. మరి ఎట్లా వెళ్తావు? అది మెసేజ్. శుద్ధీకరణ అనేది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు అన్నాడు ప్రవక్త. శుద్ధీకరణ అనేది కావాలి, కానీ అది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. కొంతమంది అలా అనుకుంటున్నారు, అది కాదు అన్నాడు. శుద్ధీకరణ అనగా లోపల బయట నుండి కడగాలి, వాక్యముతో ఉతికి స్నానం చేయాలి. హల్లెలూయా. లోపల బయట కడగాలి, అది శుద్ధీకరణ. శుద్ధీకరణ జరగాలన్నా నువ్వు సమర్పించుకోవాలి. వాక్యానికి సమర్పించుకోకుండా శుద్ధీకరణ జరగదు. ఎంత కష్టమో తెలిసిన, నీలో ఉన్న లోకాన్ని తీసివేసేది సమర్పణ. నీలో ఉన్న లోకాన్ని తీసేయాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జబ్బు వచ్చిందన్నావు, డాక్టర్ గారు ఏం చేస్తారు? ఆ జబ్బుని ఆ యొక్క ఏదైతే ఆ చెడిపోయిందో దాన్ని కట్ చేసి పక్కన పెడతాడు. అది శుద్ధీకరణ. ఇప్పుడు నువ్వు చర్చకొచ్చినప్పుడు నీలో ఉన్న పాపాన్ని తీసి పక్కన పెట్టాలి. అది మరలా రావద్దు నీ దగ్గరికి, మరలా ఆలోచన రావద్దు. అలా శుద్ధి చేయాలి నిన్ను. హల్లెలూయా. ఇప్పుడు శుద్ధీకరణ అంటే అసలు పాపపు ఆలోచన నీ దగ్గరికి రావద్దు. అలా శుద్ధి చేయాలి. ఎవరు చేస్తారు? ఇక్కడ శుద్ధి చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ పరిపూర్ణమైన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధమైన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ పాస్టర్ గారు నాయకుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ అన్ని చూసాడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. నీ నడక, నీ పడక, నీ కూర్చుంట, నీ లేచుట, అసలు నీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నీ ఆలోచన ఎరిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను ఆకర్షించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ నీ వెళ్ళేటప్పుడు నీతో వచ్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ సమస్తాన్ని చూసాడు ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయనకి సమర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చావు. ఆయన డ్యూటీ ఏం తెలిసిన, నేను లోపల బయట శుభ్రం కలగాలి. అంతేనా? ఏం చేయాలి? ఆయన లోపల బయట కడగాలి. ఆయన ఎలాంటి వాడు? చదువు ఒక మాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యం. మత్తయి రాసిన సువార్త 5:48 అనుకుంటున్నాను. ప్రజలా అదేనా? చదవండి. మీ పరలోకపు తండ్రి మీరు పరిపూర్ణుగా ఉండేదుడు. అయ్యా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీరు ఎలా ఉంటారంట? ఏమా, నువ్వు ఒకవేళ చర్చికి వచ్చి విజిట్ చేసి వెళ్ళావు అనుకో, నేను చర్చికి వెళ్ళాను, ఒక పాట పాడాను, కాన్కేసాను,
వచ్చాను, మరలా ఆదివారం వచ్చాను, కూర్చోపు కూర్చున్నాను, మరలా కానికేసాను, లేదా దర్శనం బాగా చేశాను, వెళ్ళిపోయాను. మరలా ఆదివారం వచ్చాను, మరలా ఇదే ప్రోగ్రాం ఉంది, నేను వెళ్ళిపోయాను. ఈ విధానంలో ఆయనతో నీకు సంబంధం ఉందా? ఉందా? ఈ విధానంలో ఆయనకి నీకు సంబంధం ఉందా? ప్రవక్త చెప్పాడు. అసలు లేఖనం ఏం చెబుతుంది? ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. ఓకేనా? కొంచెం చూడండి సార్ అందరూ. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఓకే, ఆయన విధానములో పరిపూర్ణత. ఆయన పాపమే లేదు. పాపం ఉందా రుజువు చేసేవాడు ఎవడనో లేడు. ఓకేనా? ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంత పరిపూర్ణ పరిశుద్ధుడు ఆయన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. నేను ఆకర్షించింది ఆయనకి ఏదైతే ఉన్నదో అది నీకు ఇవ్వటానికి. అంతే కదా? ఆయన పరిశుద్ధత నీకు ఇవ్వటానికి. గ్లోరీ. అయ్యా ప్రవక్త ఈ విషయాలు ముద్రలో చెప్పాడు. మన పరిపూర్ణత గురించి మాట్లాడాడు. రోజులా మాట్లాడా? అసలు మన పరిపూర్ణత గురించి మాట్లాడిన మాటలు ఏమైనా చేసినా చదివిన తర్వాత చెప్తాను. ఒకటి మాట వాక్యం చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 వాక్యం చదువుతున్నాం. ఎబ్రీ 10:14. త్వరగా. ఒక్క అర్పణ చేత, ఒక్క అర్పణ చేత ఈయన అనగా ప్రభువు యేసు క్రీస్తు వారు పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏనా? ఎంత బాగుంది మాట. ఎవరైతే పరిశుద్ధపరచబడబోతున్నారో వారిని, పురుషులు కానీ స్త్రీలు కానీ, వారిని ఒక్క అర్పణ చేత, కలవరిలో జరిగిన ఈ అర్పణ చేత సదాకాలం అంటే నీ జీవితకాలం అంతా సదాకాలం మిమ్మలను పరిపూర్ణం చేసి ఉన్నాడు ఆయన. ఈ పరిపూర్ణత ఎక్కడ జరిగింది? ఎక్కడ జరుగుతుందా? కలవరిలో జరిగిందా? కలవరిలో జరిగింది. ఒక్క అర్పణ చేత. అంతేనా? ఒకే ఒక అర్పణ చేత సదాకాలము మిమ్మల్ని ఆయన పరిపూర్ణ చేసి ఉన్నాడు. ప్రజలా అంటే ఇప్పుడు ఆయన ఆలోచనలో నువ్వు పాపివి కాదన్నాడు ముద్రలో ఆయన. ఈ అర్పణ జరిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన ఆలోచనలో అసలు నువ్వు పాపివే కాదు, నువ్వు ఇక్కడికి రాకముందు పాపివే కాదు, నువ్వు పరిపూర్ణుడివి. ఆయన ఆలోచనలో నువ్వు కలవరిలో ఆయన రక్తం కాల్చిన రోజున నువ్వు ఆయనలో ఉన్నావు, నువ్వు పరిపూర్ణుడివి. అసలు నువ్వు పాపమే లేవన్నాడు. ఎక్కడ? అక్కడ. ఆవిడగట్లో ఉన్నప్పుడు పాపమే కాదు, ఆవిడగట్లో ఉన్నప్పుడు నీకు అసలు నీకు పాపం ఆరోపణ చేయబడదు. అసలు నువ్వు పరిశుద్ధుడివి. నిన్ను పాపువి, నువ్వు అపవిత్రుడివి అని నీ మీద నేరారోపణ ఎప్పుడు చేయటం జరిగిందంటే, నువ్వు తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన తర్వాత నేరారోపణ జరిగింది. అసలు నువ్వు రాకముందు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి, పరిపూర్ణుడివి. ఎలా? ఒక్క అర్పణ ద్వారా, అనగా దేవాది దేవుడు మానవ శరీరం ధరించి కలవరిశిలో ఆయన సరిపోయి తిరిగి వేసుడు ద్వారా నువ్వు పరిశుద్ధుడివి. అక్కడే పరిశుద్ధపరిచిన దేవుడు, అక్కడే నేను పవిత్రపరిచిన దేవుడు ఉన్నా, అక్కడే అన్ని చేసి వచ్చాడు ఆయన. అవునా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పరిశుద్ధుని, పరిశుద్ధురాలిని అన్న బయలుపాటు నీకెందుకు రావట్లేదు? నీకెందుకు రావట్లేదు చెప్పు నాకు. అక్కడ పరిశుద్ధపరిస్తే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఆ బయలుపాటు రావాలి కదా. ఎందుకు రావట్లేదు నీకు? దీనిని పౌలు గారు మాట్లాడాడు. మన ప్రవక్త వచ్చి దీనిని చాలా క్లారిటీగా భూతద్దంలో చూపించాడు. ఏమంటే ఆ
పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రపరచబడిన వారు, ఆయనలో ఉన్నవారు ఎవరంటే ఎన్నికలో ఉన్నవారు అన్నాడు. ఆ ఎన్నికలో ఉన్నవారు మాత్రమే వారు పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రత్యక్షతను పొందుకుంటారు, ఆలోచన కలిగి ఉంటారు. వారికి ఆ ప్రత్యక్షత వచ్చిన రోజు నుండి వారు మరలా పరిపూర్ణతలకు వెళ్ళిన దాకా వారు వెంబడిస్తానే ఉంటారు. నా స్థానం ఇది కాదు, నేను ఉండాల్సింది ఎక్కడ కాదు, నేను పరిపూర్ణలోకి వెళ్ళాలి, నేను పరిశుద్ధంలోకి వెళ్ళాలి, ఆ క్రీస్తు యేసులోకి కలిగిన సమానతలోకి నేను వెళ్ళాలి, ఆయన స్వరూపముకి నేను వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మనం సంపూర్ణ చేశాడు కదా అర్పణ ద్వారా. ఓకే, ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన వెయిటింగ్ ఎవరి కోసం? యేసుప్రభు వారు ఆయన రాకడ ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఆయన శరీరం కోసం, ఆయన భార్య కోసం, ఆయన సంఘం కోసం. అవునా? ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. ఆయన సంఘము, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులు, ఇదంతా ఆయన మాట్లాడిన మాటలే. ఆయన వారి కొరికే ఎదురు చూస్తున్నాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం, ఈ వర్తమానం వింటున్న మనం, ఆయన కుటుంబంలో లేదా ఆయన శరీరంలో మనము ఏ రీతిగా సభ్యులమయ్యాము? ఇక్కడ కూర్చున్నారు కదా అన్నా, ఏ రీతిగా సభ్యులయ్యారు మీరు? ఆయన కుటుంబంలో, ఆయన సంఘములో లేదా ఆయన శరీరంలో మీరు ఏ రీతిగా సభ్యులయ్యారు? తెలియాలిగా. ఏ రీతి సభ్యులయ్యారు మీరు ఇక్కడ కూర్చోడానికి? దశం భాగాలు వేయడానికి, కానుకలు వేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి, వర్తమానం చెప్పడానికి, సాక్షిగా ఉండటానికి, అవతలకి ఏదైతే విన్నారో విన్న వాటిని చెప్పకుండా ఉండలేకపోతున్నామని, మా శరీరాన్ని శుద్ధి చేసుకునే విషయంలో, పాపముకు దూరంగా పారిపోయే విషయంలో ఎవరు చెబుతున్నారు మీకు ఈ పనులు చేయమని? ఈ పాపము చేయొద్దు ఎవరు చెబుతున్నారు మీకు? పాస్టర్ గారి దగ్గర ఉంటున్నారు కదా, మీ దగ్గరకు వచ్చి పాస్ గారు ఏంటి పాపం చేస్తున్నావు, ఏంటి ఈ సినిమాలు చూస్తున్నావేంటి, ఏంటి ఈ సీరియల్ చూస్తున్నావేంటి, పెట్టుకోకుని సెలు పెట్టుకొని రాత్రి మొగులు అక్కడ కూర్చొన్నావేంటి, పురుగులు ఎక్కించుకుంటున్నావు, రోగాలు ఎక్కించుకుంటున్నావు లోపలికి అని పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చాయని అన్నాడా? అనలేదు. మరి ఏం చెబుతుంటే మీరు పాపం చేయకుండా ఉంటున్నారు? ఎవరు చెబితే మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు చెబితే బైబిల్ చదువుతున్నారు, ఎవరు చెబితే మీకు పశ్చాత్తాపం కలిగి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎవరు చెప్పారు ఇది పాపము చేయొద్దు అని? గద్దెంపు ఎవరు చెబుతున్నారు మీకు? ఎలా సభ్యులు మనందరం ప్రభువుని దీవించుగాక. ఒక వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నాం. ఎలాగనగా యూదుల మీదను, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము చాలు మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మలో బాప్తిసము పొందాం. చాలా క్లారిటీ చెప్పాడు పౌలు గారు. ఈ రోజున మనమందరము ఆయన శరీరములో ఎలా సభ్యులమయ్యామంటే, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా ఆయన శరీరంలో ఉండేదానికి బాప్తిసం పొందాం. ఇది బాప్తిసం ఏంటి? దీన్ని పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నాడు. ఏం బాప్తిసం? పరిశుద్ధాత్మ నీతీకరణ. మా నీతీకరణ లోకం నుంచి బయటకు తీసి నిన్ను శుద్ధి చేసి అక్కడ పెట్టింది. అక్కడ పెట్టింది లోకం నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ పెట్టింది నీతీకరణ. శుద్ధీకరణ అంటే లోపల వెలుప ఆ గ్లాసులో లేకపోతే ఆ సెమ్మును కడిగింది శుభ్రంగా. ప్రవక్త గురించి చెప్పాడు, ఒక బంగారపు రాజుగారి గ్లాసు పెరట్లో పడిపోయింది. ఎక్కడో ఎన్నో సంవత్సరాలకి వెతుకుతుంటే అక్కడ దొరికింది. అది మట్టి కట్టుకొని మట్టి పట్టి ఆడో మట్టిలో పడింది ఆ బంగారపు గ్లాసు.
పనివారు ఏం చేస్తారంటే అది ఆ తోటలో క్లీన్ చేసేటప్పుడు ఆ గ్లాస్ దొరికింది. అయ్యా రాజుగారి గ్లాస్ ఇది అన్న చెప్పారు. ఆ తీసుకొచ్చి బలం మీద పెట్టారు. బాగా మట్టి పట్టింది అది. ఆ పెరట్లోంచి ఆ బలం మీద తీసుకొచ్చి పెట్టడం అనేది నీతీకరణ అన్నాడు. ఆ మట్టి పట్టిన గ్లాసుని బయట లోపల శుభ్రం కడిగేశాడు. పనులు వచ్చి శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాడు. శుద్ధీకరణ అన్నాడు ప్రవక్త. ఈ గ్లాసులో ఆయన తన ద్రాక్ష రసం తీసుకొచ్చుకొని పోసుకున్నాడు లోపల. ఆ పోసిన ద్రాక్ష రసమే పరిశుద్ధాత్మ అన్నాడు. ఇప్పుడు ఆ పాత్రను యజమానుడు ఉపయోగించుకున్నాడు. తాగుతున్నాడు. ద్రాక్ష రసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పెరట్లో ఉన్న మట్టితో ఉన్న గ్లాసులో తీసుకొచ్చి ద్రాక్ష రసం పోతాడా? పోలేడు. ఎందుకని? అంత మట్టితో ఉంది. అది బయటకు తీయడం జరిగింది నీతీకరణ, శుద్ధి చేయడం జరిగింది, కడగడం జరిగింది శుద్ధీకరణ. ఆ తదుపరి అందులో తన ద్రాక్షారసం పోసుకునైనా త్రాగాడు. ఆ ద్రాక్షారసం పోయటమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నాడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే నీ లోపలకు వస్తుందో అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ప్రజలా ఎక్కడైనా అప్పుడు ఆయన నిన్ను వాడుకోవటం ప్రారంభం చేస్తాడు. ఈ శుద్ధీకరణ జరగకుండా నిన్ను దేవుడు వాడుకోలేడు. ఏమా? శుద్ధీకరణ జరగకుండా ఆయన తన ఆత్మను నింపలేడు, వాడుకోలేడు. ప్రజలా బైబిల్ చెప్పింది, నా వాక్యం అగ్ని వంటిది కాదా అన్నాడు. నిజమనా? ఇప్పుడు అగ్ని వచ్చి నీ లోపల పెట్టడానికి ఎట్టుంటుంది? ఏమా? ఈ గంట సేపు దేవుని స్తోత్రం 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 అని దేవుడా 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 అని ఈ బజార్ దాటి ఈ గీట దాటగానే ఇక లోకంలో ఉన్నవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి. లోపలికి దిగి అర్థమవుతుందా? దిగవా? దిగి ఇది నరసరాబాద్లో ఇటు తిప్పుతూ ఇక 2 గంటలు ఇక్కడ కూర్చునేది. 1 గంట గంటన్నర అనుకో. ఆ తర్వాత ఆ హోటల్కి ఈ హోటల్కి ఈ హోటల్కి ఆ హోటల్కి. మీరు అలాంటి వాళ్ళు కాదులండి. చాలా లోకంలో చాలా మంది ఉన్నారు పెట్టేళ్ళు, తిరుగుతూ ఉంటారు వాళ్ళు. నువ్వు ఊరుకోకు. మనుషులు పేదవారే కానీ మనసులు పేదవి కాదు. మర్చిపోకే మాట. మనిషి గుడిసెలోనే ఉండు. మనిషిడు ఎక్కడ రేకుల షెడ్లోనే ఉంటాడు. మనిషికి చెట్టు కిందే కూర్చొని వీడు. వాడు మనసు పేదరకం లేదు. వాడు అమెరికా తిరిగి వస్తూ ఉంటాడు, లండన్ వెళ్ళి వస్తూ ఉంటాడు, న్యూయార్క్ వెళ్ళి వస్తూ ఉంటాడు, భూమి చుట్టూ తిరిగి వస్తూ ఉంటాడు, ఆకాశంలో తిరిగి వస్తాడు. ఇన్ని తిరిగి వచ్చి నరసరాబాద్ తిరగలేడా? తిరగ నరసరాబాట దూరమా? నరసరాబాట ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగి వస్తాడు. ఈయన మనసు అంతా పేదరికం కాదు. కాలం వచ్చి సిక్కింది కానీ లేడి కాలులా కాదన్నాడు ఒక ఆయన. లేడి కాలులాగా చిక్కలా, కాలం వచ్చి చిక్కిందంటే దాంతో ఏడు పరిగెడతారు లేడితో. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. నేను వాళ్ళతో పోల్చుతున్నా. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు దేవుడి చేత ఆకర్షింపబడిన బిడ్డ, దేవుడిలో ముందుగా ఉన్న బిడ్డ, అతని కానీ దేవుడి వాక్యం చేత ఆకర్షింపబడినట్లయితే అతను పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అతడు క్రమముతో సాగుతాడు. క్రమం. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు లోక ముచ్చట్లకి ఎన్నడూ ఆకర్షింపబడలేవు. మర్చిపోను ఈ వాక్యాన్ని. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీకు కానీ నిజంగా నీతికైనా శుద్ధీకరణ జరిగినట్లయితే, పరిశుద్ధాత్మ మాత్రం పొందినట్లయితే, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండలేవు. నీ ఇష్టానుసారంగా నీ మనసును ఉంచుకోలేవు, నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఉంచుకోలేవు, నీ ఇష్టానుసారంగా నీ హృదయాన్ని ఉంచుకోలేవు, నీ ఇష్టం నా ఇష్టం సార్ అనలేవు. ఎందుకు తెలుసునా? ఒక వ్యక్తికి నీ జీవితాన్ని అప్పగించావు, ఒక వ్యక్తికి నీ జీవితాన్ని అప్పగించావు. నీ ఇష్టమేనయ్యా అన్నావు.
నీ ఇష్టమేనని ఆయనకి తల ఉంచిన రోజునే ఆయన నీకు తాళి కడతాడు. నీ ఇష్టమేనయ్యా అని ఆయనకి తల వంచినప్పుడే నీ మీదున్న ముసుగు తొలగించి అతను నీకు తాళి కడతాడు, లేదా రింగు కడతాడు. అంతేనా? ఎప్పుడు తనదాన్ని చేసుకుంటాడు తెలిసిన అతను నీకు రింగు పెట్టి నీ సర్వశరీరం మీద నాకు హక్కున్నది రింగు పెడతాడు. ఆయన సర్వశరీరం మీద నాకు హక్కున్నది నువ్వు రింగు పెడతా. హల్లెలూయా. నీ శరీరం మీద ఆయనకి హక్కు. అని ఎప్పుడైతే ఆ హక్కును నువ్వు పొందుకుంటావో, ఎప్పుడైతే ఆ హక్కు ఈయన నా భర్త అని నువ్వు అంగీకరిస్తావో, ఇక మర్చిపోవటం ఎలా ఉంటుంది? ఆయన మాటను పక్కన పెట్టడం ఎలా ఉంటుంది? నాకు అర్థం కాలేదుగా. నీకు వివాహమైన రోజున ఆయన ఏం చేస్తాడు అసలు? తన ఆత్మను నీ లోపల పెడుతున్నాడు. వివాహమైన రోజున తన ఆత్మను నీ లోపల కుమ్మరిస్తున్నాడు ఆయన. ఇక బయటికి పోడు. అదే అని చెప్పింది. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే తెలిసిన ఆయన నీ లోపల నివాసము చేయుట. ఆయన నీ లోపల నివాసం చేయుట పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆయన నీ లోపలికి రాకుండా పరిపూర్ణత గురించి నీకు ఆలోచన రాదు. గ్లోరీ. ఏమర్థం? ఇవన్నీ నేను చెప్పినవన్నీ చాలా సామాన్యమైన విషయం. నేను మరలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం సంగతి నీకు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమాన్ సార్, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందావో దాని అర్థం ఏంటి? ఆయనకి నీకు వివాహము అయిపోయిందా? మనం వెళ్తుంది మధ్యాకాశానికి వెళ్తుంది, మ్యారేజ్ చేసుకోవడానికి కాదు, పెళ్లి విందుకి వెళ్తున్నాం. మరి పెళ్ళి ఎక్కడ అయిపోయింది? పెళ్ళి ఎక్కడ అయిపోవాలి? పెళ్లి విందు అక్కడ జరగబోతుంది. పెళ్ళి అయిపోతే నువ్వు పెళ్లి కూతురు కదా. పెళ్లి కూతురు ఒక కాలం అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఎవరు భార్య? నువ్వు ఆయన భార్యవి. హల్లెలూయా. పెళ్ళి అయిపోతే ఆయనకి నిన్నటి దాకా వీడు నడిచేటప్పుడు వచ్చిన అమ్మ అన్నం చేసి పెట్టింది. తినయ్యా అని పెట్టింది. ఈ నడిచేటప్పుడు వచ్చిన ఎందుకని? ఒక్కడే. ఏందిరా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్స్ అంతా అక్కడ, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్, అందుకోసం అన్నాలి ఆ ప్రాజెక్ట్ వరకు ఈ ప్రాజెక్ట్ వరకు అని చెప్తావు. నేను అడిగేంతప్పుడు వచ్చినా కానీ అమ్మ నాన్న ఏమంటావు? అడుగు నాన్న పెట్టుకుని తినమ్మా అంటావు. పెళ్ళి ఎంత తట్టని చెప్పు వస్తావు. ఇప్పుడు నడిగేంతప్పుడు పెళ్ళి అయిన తర్వాత నడిగేంతప్పుడు వస్తావా? వస్తేమిది వస్తావు నువ్వు అసలు. కరెక్ట్గా 6 గంటలకి ఫోన్ వస్తుంది. అమ్మ చేసిద్ది, అమ్మ ప్రేమతో చేసిద్ది. అయ్యా ఏడున్నావయ్యా అని. వాళ్ళ బాధలు వేరుంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరు. కొంత తల్లిదండ్రులు ప్రేమ మనకి ఎక్కడ దొరకదు. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళు దూరం అవ్వాల్సిందే. అమ్మా నాన్న దూరం అవుతారు. ఎందుకంటే ఇక పెరిగేది 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా వీళ్ళు పెంచితే 80 సంవత్సరాలు ఆయన పెంచాలి. కాబట్టి నేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళేస్తారు. వాళ్ళు తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకుంటారు. వాళ్ళ జన్మ ఉంది, చాలా నేర్చుకోవాలి, అన్నీ చేయాలి. అందుకని ఆమె ఏం చేస్తుంటే 4-5 గంటలకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు యజమానుడా అని. రాలేదంటే అడిగిద్ది. బాధ్యతలు, ఎందుకు రాలేదు, ఎందుకున్నావు, అక్కడ ఎందుకున్నావు, నాకు పక్కన స్వరం వినపడుతుంది, ఎవరిది కదా, ఎవరితో స్వరం వినపడుతుంది అక్కడ. వీడియో కలాంజీ ఎవరన్నా నువ్వు చూస్తే ఇప్పుడు ఏ గదిలో ఉన్నావో చూస్తే, నేను ఆఫీస్ రూమ్లో ఉన్నావా లేకపోతే హోటల్ గదిలో ఉన్నావా? వీడియో కలాంజీ అక్కడ కాదు. ఇప్పుడు నాకు బిజీగా ఉంది, ఇప్పుడు ఆన్ చేయలేదు నేను అన్నావు అనుకో, కూడా అయిపోతుంది. నువ్వెందుకు వీడియో కాల్ అని చేయలేదు. ఇవన్నీ ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత. కొంచెం అర్థం చేసుకోండి. నేను నిజమేనా? ఇప్పుడు యేసుక్రీస్తుకి పెళ్ళి అయితే నీ సంభాషణ ఎలా ఉంటుందంటావు? ఇది దాటగానే నువ్వు ఎవరో నాకు తెలియదంటే ఊరుకున్నాడు. ఇప్పుడు ఆయన
ఏమిన్నా వాక్యం ఈ రోజున ధ్యానించు వాక్యాన్ని. ఏమిన్నా సహవాసానికి వెళ్ళావు కదా ఈ రోజున, ఏ శక్తిని పొందుకున్నావు నువ్వు? నీకు తక్కువైన ఏ శక్తిని పొందుకున్నావు ఈ రోజున? సహవాసంలో తక్కువైన శక్తిని పొందుకున్నదే సహవాసం. ఏ శక్తి అయితే తక్కువైతే ఆ శక్తి కోసం ఇక్కడికి వస్తే అది సహవాసం. సహవాసం అంటే ఊరిక విధులు చేసేది కాదు, శక్తిని పొందుకునేది సహవాసం. ఇక్కడికి వచ్చి వాళ్ళు నువ్వు వారికి వెళ్ళలేవు. నువ్వు వెళ్తున్నా ఆ శక్తిని పొందుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్పినట్టు అసలు శక్తిని పొందుకుని చెప్పకుండా ఉండలేవు. నీ భర్త యేసుక్రీస్తు వారు నీతో ఉండి ఇప్పుడు ఏం చెప్పాలి? నాకు ఎంతకాలం ఈ మర్మం అర్థం కాలేదు, ఇవాళ చెబుతుంటే భాషగా నాకు అర్థమైంది. ఎస్, నేను ఈ మర్మం కోసం ఈరోజు నేను తీసుకెళ్ళాను. ధ్యానించి ఆ మర్మాన్ని ఆయనకు ముందుగానే తెలుసు. నీ లోపల ఉన్న ఆయనకు తెలుసు ముందుగానే. నీ లోపల ఆయన ఉన్న ఆయనకు ముందుగానే తెలుసు. కానీ ఆయన విధానం తెలిసినా నీకు డైరెక్ట్గా చెప్పడు. ఈ స్థానంలో మాట్లాడుతున్నాడు ఆయన. 5 రకాల పరిచయం పెట్టిందే దానికోసం ఆయన. ఇక్కడికి రాగానే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు నీకు ఎంత ఆనందం తెలిసినా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నాకు ఇది చాలా బాగుంది ప్రసంగం, కొవ్వు మొదలు దొరికినట్టుంది, చాలా ఆనందం ఇస్తుంది నాకు ప్రసంగం. అబ్రహం గారి జీవితంలో 100 సంవత్సరాలు ఒకటి ఉంది, అబ్రహం గారి జీవితంలో 60 సంవత్సరాలు ఒకటి ఉంది, అబ్రహం గారి జీవితంలో 15 సంవత్సరాలు ఒకటి ఉంది. నేను ఆ 15 సంవత్సరాల్లో ఉన్నానంటయ్యా, నాకు ఎంతవరకు అర్థం కాలేదు. మనం ఏడన్నా 15 సంవత్సరాలు ఉన్నాం, 100 సంవత్సరాల్లో కాదు మనం ఉంది. 60 సంవత్సరాలు కూడా మనం లేవు. అది ఎదుగుదలే. 100 సంవత్సరాలు ఉన్నాం, కొంచెం ముందుకు నెట్టింది. 60 సంవత్సరాలు కూడా ఉన్నాం, కొంచెం ముందుకు నెట్టింది. ఇప్పుడు మనం 15 సంవత్సరాలు గుర్తించబడ్డాం. మనం ఉన్నది 15 సంవత్సరాలు, కృప దొరికింది 15 సంవత్సరంలో, కృప అనే పదం బయటకు వచ్చింది 15 సంవత్సరంలో. ఇప్పుడు 15 సంవత్సరాలు మనం గుర్తించబడ్డాం. ఈ 15 సంవత్సరాలు నేనున్నానన్న సంగతి అర్థమైన తర్వాత ఓరుకుంటావు నువ్వు. ఇప్పుడు అది క్రైస్తవ జీవితం. ఇంటికెళ్ళి దీని గురించి సాక్ష్యం ఇవ్వటం. యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను సజీవుడిగా ఉన్నాను అనటానికి మీరే సాక్షులు అని శిష్యులకు అన్నాడు. అంటే ఇప్పుడు దేనికి సాక్షులు శిష్యులు? దేవుడు సజీవుడిగా ఉన్నాడు అంటానికి సాక్షులు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన సజీవుడిగా? వాళ్ళు ఏమన్నారు? మాలోనే ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అంతేనా? మాలోనే ఉన్నాడని సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు వాళ్ళ మాటలు, వారి పద్ధతులు, వారి క్రియలు, వారి శరీరం, వారి జీవితము, వారు వేసుకునే డ్రెస్సులు, ప్రతిదీ కూడా ఎలా కనబడుతుందంటే వాక్యముగా కనబడింది. మీరెందుకు పాపం చేయట్లేదు? మీరెందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవట్లేదు? అందరూ లెగ్గింగ్ చేసుకుంటే మీరెందుకు వేసుకోవట్లేదు? అందరూ పొట్టు వస్త్రాలు వేసుకుంటే మీరెందుకు వేసుకోవట్లేదు? అందరూ ఎయిర్ కట్ చేసుకుంటే మీరెందుకు కట్ చేసుకోవట్లేదు? అందరూ ఎత్తిన చెప్పులు వేసుకుంటే మీరెందుకు వేసుకోవట్లేదు? అందరూ బంగారం పెట్టుకుంటే మీరెందుకు బంగారం పెట్టుకోవట్లేదు? ఏం జరిగింది? మీరు మనుషులు కాదా? మీరు ఎవరస్తులు కాదా? అందరూ తిరగాలంటే ఎందుకు వెళ్ళలేదు? అందరూ ఆ పబ్బుల్లోకి వెళ్ళి డాన్స్ వేస్తుంటే, మందు తాగుతుంటే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి నువ్వెందుకు వేయట్లేదు? నువ్వెందుకు వెళ్ళాలి అక్కడికి? ఏం జరిగింది లోపల? అప్పుడు వాళ్ళు అన్నారు, మేము వాక్యమునికే సాక్షులం, మాలో ఉన్న దేవుడికి మేము సాక్షులం. ఆ సాక్ష్యం ఆ శరీరం ద్వారా ఇవ్వమన్నారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు శరీరం ఆయన సాధనమైనప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఏమి సాధనం? అన్ని సాధనం కదా వాడికి. నీ తల మీద ముసుగు ఎవరు తీస్తారు? నీ భర్తే తీయాలి. ఇంకొకటి తీస్తే కుదరదు. మహోన్నత కళాఖండంలో ఆయన అందాన్ని ప్రపంచానికి చూపించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన భర్త. భర్త వచ్చే ముసుగు తీస్తాడు. అప్పుడు దాకా ఆ మీద ముసుగు ఎవరు తీయలేడు. అది మహోన్నత కళాఖండం అన్నాడు. తన అందమైన తన ముఖాన్ని ప్రపంచానికి చూపించే టైం ఎప్పుడు వస్తుంటే భర్త రావాలి. భర్త వచ్చినప్పుడే ఆ ముఖం ప్రపంచానికి కనపడుతుంది. అప్పుడు దాకా ఆ ముఖాన్ని ఎవరు చూడటానికి ఆమె ఇష్టపడదు. నా ముఖాన్ని నా భర్తే చూడాలి.
అప్పుడు ముసుగు తొలగిస్తాడన్నాడు. ఆమెలో ఆయన గుర్తించబడతాడట. ఆమెలో ఎందుకు తెలిసిన మహోన్నత కళాకరణం నిన్ను గురించి అన్నాడు ఆయన. ఆ కనబడని దేవుడు ఆత్మస్వరూపుడైన దేవుడు నీ ద్వారా ప్రపంచానికి కనబడాలని ఆయన ప్లాన్ చేశాడు. ఆయన ప్రణాళిక. ఆ కనబడని దేవుణ్ణి నీ శరీరం ద్వారా చూపించే పనే నీది. భారీగా అదే నీ డ్యూటీ, గొప్ప డ్యూటీ. యేసుక్రీస్తు సంఘము, ఆయన భార్య, ఆయన వధువు, ఆయన రక్తంతో కూడా శరీరము అంటే దాని అర్థమేమో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో ఆ కనబడిన దేవుడు నీ శరీరం ద్వారా చూపించటమే ఆ గొప్ప పని ఉన్నది. నువ్వు ఉన్న స్థలాల్లో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నువ్వు ఏ ఊరైతే అక్కడ, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆయన గురించి నువ్వు మాట్లాడుట, చూపించుట, సాక్ష్యం ఇచ్చుట, ఇదే నీ సువార్త డ్యూటీ ఉంది. నువ్వు అక్కడ మరుగు చేయబడలేవు. నువ్వు మరుగు స్థలానికి వెళ్ళి నువ్వు ఆయన ఎవరు నన్ను చూడలేదని నటించలేవు. అక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పొందితే పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు శరీరంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ రక్తవుతాడు, అలారం మోగిద్ది. పాపం చేస్తున్నావు. నీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నువ్వు దాన్ని కప్పు పెట్టుకోవచ్చు, మరగనది. అక్క నేను కూడా చర్చికి వెళ్తున్నాను కదా, అన్న నేను కూడా చర్చికి వస్తున్నాను కదా అని నీ రహస్య పాపాలు చేస్తూ చర్చికి రావచ్చు, నీ రహస్య పాపాలు చేస్తూ చర్చిలో ఉండొచ్చు, ప్రభరాత్రి బదులు తీసుకోవచ్చు, నువ్వు యేసుక్రీస్తు రావాలి బాప్తిసం తీసుకొని కూడా నువ్వు పాపం చేస్తూ ఉండవచ్చు. పెద్ద సమస్య కాదు. నువ్వు అనుకోవచ్చు నేను యేసుక్రీస్తు రావాలి బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నేను ఇంకేం చేయాలనుకున్నావు. లేదు లేదు లేదు, అన్ని చేయొచ్చు, అన్ని చేయొచ్చు సార్. ఈ వర్తమానంలో ఉంటూ నువ్వు పాపం చేయొచ్చు. వర్తమానం అలా చెప్పలా, ప్రాసెస్ చెప్పింది. ప్రాసెస్లో ఉన్నది నేను చూడన్నది. నేను యేసుక్రీస్తు బాబు తీసుకున్నాను, ప్రభురాత్రి బదులు రాత్రి తీసుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధిని అంటానికి రుజువు లేదు. ఇంకా పాపం ప్రేరేపిస్తాను నిన్ను, ఇంకా పాపము నీ దగ్గరికి వస్తుందా, పాపము చూడగా ఆకర్షింపబడుతున్నావా, పాపం చేయాలని కోరికలు పెరుగుతున్నా అంటే ఇంకా కాలనా, ఇంకా పరిశుద్ధ ఆత్మచేత నింపబడవా? కాలలేదు. నీకే రక్షణ లేదు, ఇంక ఇతరులకు రక్షణ ఎలా ఇస్తావు? ఇతరులకు సాక్ష్యం అట్టిస్తావు. నువ్వు వేరుగా అన్నాడు ప్రభువారు. వేరుక పాపములకు నువ్వు సపోర్ట్ చేయలేవు, పాపం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయలేవు. నువ్వు దొంగను చూసిన ఏకీవించలేవు, ఓడిసారితో నువ్వు సాంగత్యం చేయలేవు. వేరుక ఎందుకన్నా మాట? నువ్వు నా సొత్తులు కాబట్టి, నువ్వు నా భార్యలు కాబట్టి లోకముతో కలిసి ఉంటే నేను ఇష్టపడను. ఒకరికి కారు అవుతుంటే ఒక బ్రదరు పేరు చెప్పను, నా నుండి వాళ్ళిద్దరు మాట కొత్తగా తెలియదు. పాపం మేము వింటా ఉన్నాం, దేవుని స్తోత్రం. ఏ గురించి మాట్లాడుతున్నావు సిస్టర్, ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుకోండి, వాళ్ళ దగ్గరికి నాకు ఇష్టం ఉండదు, నేను ఒప్పుకోను అన్నాడు. నేను పక్కకే ఉన్నా, నేను కూడా నవ్వకుండా ఉన్నాను. ఎందుకు తెలిసిన? అది పర్సనల్ మ్యాటర్. అది రంగం మీదకి వచ్చినప్పుడు చెప్పాలి. ఆ అమ్మాయి నోట్లో ఆ మాట వచ్చింది, నేను ఊరుకోను నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు సరే నేను ఊరుకోను, నాకు ఇష్టం లేదు. భర్తగా డ్యూటీ అది. నేను ఉంటాడే నువ్వు పక్కకుండి. పాస్టర్ గారు పక్కన ఉన్నాడు, ఈ మాట అనొచ్చు, నేను మాట్లాడచ్చు. నేను అలా చూడలే బ్రదరు, నువ్వు అట్లా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ అమ్మాయితో వాళ్ళతో మాట్లాడుతావు, వాళ్ళ గురించి నువ్వు ఆడికి వెళ్తే నాకు ఇష్టం లేదు. అసలు వాళ్ళతో సన్నిగా మాట్లాడి నాకు ఇష్టం లేదు. వాళ్ళు పదే నువ్వు మాట్లాడితే నాకు ఇష్టం లేదు. ఒక మనిషే ఏదో వాళ్ళ గురించి నువ్వు సన్నిగా మాట్లాడితే అంత బాధేసి నువ్వు నా భార్యవు, నువ్వు అక్కడికి నేను వెళ్తా ఊరికాను అని అంత బాధ అయితే దేవుడికి ఎట్టుండాలి? దేవుడికి ఎట్టుండాలి? నీ గురించి ఏమనుకున్నావు దేవుడు అంటే? యేసుప్రభు గారు నీ భర్త నుండి ఊరక బోడ్డ సంపూర్ణత లేదా? అక్కడ వాక్యక్రమం లేదా? నువ్వు ఇష్టానుసారం తిరిగి వస్తే ఈయన కూడా నా భార్య అని చెప్పుకుంటారు యేసుప్రభు గారు. ఏంటంటే అది నాకు అర్థం కాలేదు.
తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు ఆచారాలతో, లోక సంబంధమైన పద్ధతులతో నువ్వు జీవిస్తూ, సంఘానికి బోర్డులు పెట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ, మేము కూడా యేసుక్రీస్తు భార్య అంటే ఆయన చేర్చుకుంటాడా? ఈ సంఘ శాఖలని. మరి సంఘ శాఖలు చేర్చుకోవడం అయిపోయింది. నువ్వు వధువని చెప్పుకుంటున్నావు కదా, వధువుకి క్రమం లేదా? నువ్వు వధువని చెప్పుకుంటూ కూడా వెనవేసా రాస్తుంటే, ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఆయన నేను వధువని చేర్చుకుంటాడా? మోసపోకు, దేవుని విత్తుతో దాన్ని కోస్తావు. ఒకటి విత్తు ఇంకోటి కొయ్యలేదు. ఏమా ఇది సంపూర్ణ దానికి సాగిపోయే సమయము. చాలా అర్థమైందా? ఒక్క మాట మీకు అర్థం చేసి ముగిస్తాను. దేవుని ముగించగాక. హల్లెలూయా. ఇది సంపూర్ణతలోకి సాగిపోయే సమయం, వెనక్కి తిరిగి చూసే సమయం కాదు. నేను ఇందాక చెప్పాను, ఇదంతా ప్రాథమిక విషయాలు. ఇప్పుడు నీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ లైన్లో మీరు వెళ్తున్నారు లేదో చూసుకోమని. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందకుండా ఆయనకు నువ్వు భార్య కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతున్నారో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన తదుపరి పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ పొందితే అప్పుడు ఆయనకి పూర్తిగా స్వాధీనం అవుతున్నావు. ఆయన నీకు భర్త అవుతాడు, నువ్వు ఆయనకి భార్య అవుతావు. నెక్స్ట్ డ్యూటీ ఏదో తెలిసినా పిల్లలందరూ డ్యూటీ ఏంటి? ఫలించి అభివృద్ధి పొందండి. ఏనా? అంతేనా? ఆదాము పిలిచి ఏమన్నాడు ఆయన? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి. ఏనా? ఆ మాట అనగా నీకు ఇంత శుభ్రంగా పిల్లలని భూమిని మీరు అన్నట్టు తీసుకున్నాడు. వాస్తవానికి ఆదాము అట్ట పిల్లలని ఆధారం కాదు. ఆదాము శరీరం ఇచ్చే పిల్లలని డ్యూటీ ఆయన పెట్టలేదు అన్నాడు. ఆదాము పలుకుబడిన మాటతో పిల్లలు కనాలి. పలుకుబడిన మాటతో పిల్లలు కనే డ్యూటీ ఆదాముది. శారీరకంగా లైంగిక సంపర్కం ద్వారా వాళ్ళు పిల్లల గంటానికి ఆదామును ఏదైనా వనలో పెట్టలేదు దేవుడు. అయితే చిన్న పాపం, అబ్బా భక్తులు పాపం ఏం చేసిన ఏం చేసినట్ట? దేవుని ఇల్లునట తెగుళ్ళ ఇల్లుగా చేసిందట. బా ఏం చేసింది పాపం? దేవుని ఇల్లుని తెగుళ్ళ ఇల్లుగా చేసిందట. ఇది నేను ఆ కోర్టు చదువుతుంటే ప్రజల దేవుని ఇల్లుని తెగుళ్ళ ఇల్లుగా చేసిందట. ప్రజల అలా చేయడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రవక్తనుడు ఒక మెసేజ్లో కోట్ చదువుతున్నాను నేను. ఈ జీవితం అన్ని రకముల చెడుగులను కలిగి ఉన్నది, అందుచేత రాబోతున్న జీవితం వీటిని కలిగి ఉండదు. ఈ జీవితం అన్ని రకాల చెడులను కలిగి ఉంది, కానీ రాబోతున్న జీవితం అలా లేదు అన్నాడు. చెప్తే ఆయన అంటాడు, దీనిలో శరీర వ్యామోహము, రోగము, మరణము ఉన్నది. కారణము ఇది ఏమైనది? ఈ జీవితంలో ఈ శరీరంలో శరీర వ్యామోహం ఉంది, రోగం ఉంది, మరణం ఉంది. కారణం ఇది ఏమైనది? ఆయన వెళ్ళినది ఈ గృహమును సిద్ధపరుచడం కాదు. ప్రభువారు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాలను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అసలు ఆయన వెళ్ళింది దేనికోసం కాదు. ఇది అనగా ఈ శరీరం అనుకున్నారా, ఇది ఒక తెగుళ్ళ గృహమైనది. ఏం గృహమే? తెగుళ్ళ గృహమైంది. తెగుళ్ళ గృహం అనగా మీలో ఎంతమందికి తెలుసు? తెగుళ్ళ గృహం అంటే నిశ్చయముగా అవును, నీవు దానిలోనే జీవించుతున్నావు. అంటే తెగుళ్ళ గృహంలోనే జీవిస్తున్నావు. తెగుళ్ళ గృహం అనగా రోగులందరినీ నీవు ఆ గృహంలో చేర్చుతావు. రోగులందరినీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే అది తెగుళ్ళ గృహం అన్నాడు. రోగులందరినీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టడం. అవును,
పాపము సరిగ్గా మనకు చేసినది అదే. అసలు ఈ తెగుళ్ళు గృహం అవడానికి కారణం ఏంటంటే నీ పాపము అన్నాడు. పాపం వల్ల ఇక భూలోకం రోగాలని నీ ఇంట్లోనే ఉంటాయి అన్నాడు. దాని అర్థం ఇదే. ప్రజలా మనలను భూ సంబంధమైన తెగుళ్ళ గృహములో ఉంచినది ఈ పాపం. ఈ భూ సంబంధ తెగుళ్ళ గృహములో ఉంచినది. తెగుళ్ళు గృహంలోనికి వారు ఎవరిని రానిరు. తెగుళ్ళ గృహంలోకి ఎవరైనా రానితారా? రానిరు. కారణము అక్కడ అన్ని విధములైన క్రిములు ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు తెగులు గృహంలో ఇంటికి రానితారా? రానిరండి. ఎందుకంటే అసలు అన్ని క్రిములను అక్కడ ఎగురుతూ ఉంటాయట. మరియు ప్రజలు ఈ క్రిములను ఎక్కించుకొని వారికి వారే రోగులవుతారు. ఈ క్రిములు ఎక్కడెక్కడ వెళ్తే ప్రజలు వాటిని ఎక్కించుకొని వాళ్ళకు వాళ్ళే రోగులైపోతారు. అందుకే ఈ క్రిములను ఎక్కడని ఈ తెగుళ్ళ గృహంలో ఉన్నాడు. ప్రజలా మరియు ప్రజలు ఈ క్రిములను ఎక్కించుకుని వారికి వారే రోగులవుతారు. మరియు పాపము దయ్యం యొక్క తెగుళ్ళ గృహములోనికి మనలను తెచ్చినది. పాపం అనేది దయ్యం యొక్క తెగుళ్ళ గృహంలోనికి మనం వచ్చింది. ప్రజెంట్ మనం ఉన్నది ఈ తెగుళ్ళ గృహంలో. ఈ శరీరమే ఆ పురుగులు, ఆ తెగుళ్ళ గృహం. ఈ తెగుళ్ళ గృహము, ఈ పురుగులు, ఈ క్రిములు కలిగిన ఈ ఇల్లు ఏ వ్యక్తి అయినా లోపలికి రావాలంటే కనబడుతుంది ఏంటంటే ఈ తెగుళ్ళు, ఈ రోగ క్రిములు. అందుకని పాపముతో ఉన్నవాడిని ఎవరు ఏ ఇంటికి రానిరు. రాణిస్తారా? పాపముతో ఉన్నవారిని ఎవరు ఏ ఇంటికి రానిరు. ఇది లోతైన మాట. కొంచెం ఆలోచించిన తర్వాత మీరు నువ్వు పాపంతో ఉంటే ఎంత మెసేజ్లు ఊరు తెచ్చుకోడు. నువ్వు అబద్ధములు ఉంటే, లేకపోతే నువ్వు తప్పుడు సిద్ధాంతం ఉంటే ఏంటి నీకు ఆ గడప కూడా దక్కని నిన్ను బయటికి పంపిస్తారు. నిన్నటి దాకా మా అన్న మా అక్క అని వాటేసుకొని ప్రైజులాడు అన్నవాళ్ళు ఒక తప్పుడు సిద్ధాంతంగా నువ్వు కానీ అంగీకరిస్తే నిన్ను అదిగో ఆ గడప అవతల నుంచి పంపుతారు. ఎందుకు తెలిసినా? ఇప్పుడు వస్తా నువ్వు వాక్యం తీసుకురావట్లా, పురుగులు కత్తున్నావు, తెగుళ్ళు కత్తున్నావు మా ఇంటికి. అందుకని అక్కడి నుంచే అయ్యా ఇల్లు వందనాలు అని చెప్పి పంపిస్తారు. దానిని గమనించే కన్ను పరిశుద్ధాత్మ పొందినోడికి మాత్రమే ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందకుండా నీ ఇంటికి ఏం క్రిములు వస్తున్నాయో, ఏ తెగులు వస్తున్నాయో నీకు తెలియదు. పరిశుద్ధాత్మ పొందినోడికి మాత్రమే తెలిసిద్ది నీ ఇంటికి ఏ రోగం వస్తుందో, ఏ క్రిమి వస్తుందో. దయ్యం ఈ తెగుళ్ళ ఇంటిలోనికి మనలను పాపము ద్వారా తీసుకొచ్చి పెట్టింది అన్నాడు. కానీ వాస్తవంగా అయినంటే అసలు నీ ఇల్లుది కాదు, పరిపూర్ణతలోకి సాగిపోదాము అన్న మాట ఎందుకు తెలిసినా? ఈ పురుగులు ఈ తెగుళ్ళ ఇంటిలో ఉంచేదానికి కాదు, నిన్ను మరొక ఇంట్లో పెట్టేదానికి. హల్లెలూయా. మరొక గృహంలో నేను పెట్టేదానికి. ప్రజలా దాన్ని ఇక్కడ ప్రోక్తున్నాడు. నీకు ఒక స్థలం సిద్ధపరుచుకు ఆయన వెళ్ళి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఒక పరిపూర్ణమైన స్థలం. అక్కడ చెడు ఉండదు, అక్కడ రోగము ఉండదు, ముసలితనము ఉండదు, మరణము ఉండదు. ఒక పరిపూర్ణమైన స్థలమైనది. నిన్ను ఆ పరిపూర్ణతకు పిలుచుచున్నదే. ఈరోజు వర్తమానం తెలిసినా నిన్ను పరిపూర్ణతగా పిలిచేది వర్తమానం. హల్లెలూయా. మరి నువ్వు అక్కడికి వెళ్ళటకు పరిపూర్ణత చెందవలసి ఉన్నదే. అసలు దేవుని పిలుస్తుంది ఒక పరిపూర్ణ ఇంట్లోకి. ఆ పరిపూర్ణ ఇంట్లోకి వెళ్ళేదానికి ఇప్పుడు నువ్వు పరిపూర్ణత చెందవలసి ఉన్నది. ఆ పరిపూర్ణత చెందేదే ఈ ప్రాసెస్. హల్లెలూయా. ప్రభువును దేవించుగాక. ప్రభుత్వ మాట చెప్పాడు, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట ఇదేంటన్నాడు. ఆది అపోస్తులకి ఈ క్రమాన్ని అపోస్తుల గారి గ్రంథం 2వ అధ్యాయం ఇచ్చాడా? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఏడో తెగక ఉండని అన్నాడు. అపోస్తులకు ఇచ్చిన క్రమం. ఈ క్రమము నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది.
ఈ క్రమము నిన్ను సొంత ఇంటికి, రోగము లేని మరణము లేని ఆ ఇంటికి తీసుకెళ్తుంది. నిజమేనా? ఏమిటి క్రమం? నీ జీవితంలో రోజు ఈ క్రమం జరుగుతుందా? అయ్యా ప్రభుత్వం దేవించుగాక. నిజలా అలసిపోయారా? సార్ అలసిపోయారా? ఏం మాట్లాడింది? ఎండ కలిసిపోరా నేను ఒక్క పాయింట్ చెప్పి నేను వదిలిపెడుతున్నా. ప్రతి జీవానికి నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఈ సర్కిల్ను ఫాలో అవుతున్నావా? ఇది సర్కిల్, నిత్య జీవపు సర్కిల్. ఇది ఫాలో అవుతున్నావా? దీని ఒక గొప్పదాన్ని చెప్పి నేను ముగిస్తున్నా. నిత్య జీవపు సర్కిల్ నువ్వు ఫాలో అవుతున్నావా అన్నాడు. ఏంటి సర్కిల్? అపోస్తల బోధ, 2ది సహవాసము, 3ది సమయం, 3ది రొట్టె విరుచుట, 4ది ప్రార్థన. ఇవన్నీ ఎలా ఉండాలట? ఎడ తెగక ఉండాలి. ఎడ తెగ అంటే నీకు ఒక అవసరం మీకు ఏమంటావు? వచ్చి ఫోన్ చేస్తా అడుగుతూ ఉంటావు 2-3 సార్లు ఫోన్ చేసి ఉంటాను. అర్థమైంది? యేసుప్రభు ఒకరోజు చెప్పాడు, అయ్యా మీరు ఎడతెగ ప్రార్థన చేసేదానికి ఈ ఉపమానం చెబుతున్నా అన్నాడు. అన్నాడా? అంటే దాని అర్థం ఏంటంటే మాటి మాటికి నన్ను అడగండి అన్నాడు. నాకు విసుకొచ్చిందాక అడగండి. సింహాసనం దగ్గరికి నీ స్వరాన్ని తీసుకురా, అట్టటి ప్రార్థన చేయన్నాడు. నాకు ఇలాంటి ప్రార్థన మీరు చేయటం నాకు ఇష్టం అన్నాడు. అన్నాడా? మాటి మాటికి వెళ్ళి అడుగు. అప్పుడు నీకేమనిపించదు? మాటికి అడుగుతుంటే తీసుకో. ఎన్నిసార్లు అడుగుతూ తీసుకోపో. దాన్ని విసుగు చెంది నువ్వు చేస్తావు. లేదా నువ్వు ఈయన పొద్దుగులు అడుగుతున్నా ఎంతో కొంత ఇచ్చి పంపించు. వాడు ఉదయాన్ని తెల్లవారుతా గంట కొడతా ఉంటాడు ఒకడు, గంట సాగు ఒకడు. మనం ఏమంటాం? ఎంత కొంత ఇచ్చి పంపించు, ముందు వాడు గంట వెళ్ళలేకపోతున్నాను ఆయన ఎంతో కొంత వాడు చేతికి ఇచ్చి పంపుతారు. వాళ్ళు వెళ్ళడు, నువ్వు ఇచ్చిందాక వెళ్ళడు. కాటిపాపలు వస్తాడు, తెల్లవారుతామని వస్తారు వాళ్ళు వస్తుంటే ఊర్లో కుక్కలన్నీ వాడంటూ ఉంటాయి. కుక్కల గొడవ, ఈయన గొడవ, మంచి నిద్రపోద్ది. ఎందుకు ఈ బాధ? 10 రూపాయలు తీసుకున్నాడు. నేను వచ్చే సంవత్సరం ఒకసారి 10 రూపాయలు ఇస్తా అంటాడు. అదొక తగాదు, ప్రతి ఇంట్లో ఒక తగాదు ఉండిద్ది. అలా కాకుండా వాడిని వదిలించుకోవాలనుకుంటాం. కానీ యేసుప్రభు అట్లా చెప్పలేదు సార్. బా ఎంత లోతైన మాటలు ఇవన్నీ. యేసుప్రభు గారిని వదిలించుకోవడం చెప్పలేదు సార్. ఆయన మీతో ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చెప్పాడు. ఆయన వాళ్ళ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాతో మాట్లాడు. అదే అని చెప్పింది. అదే ప్రార్థన అంటే. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశించాడు. ఆయన పదే ప్రార్థన చేయమన్నాడు. అన్నాడా? కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే సర్కిల్. ఇది ప్రోక్తనగా ఇది ఒక సర్కిల్, నిత్య జీవపు సర్కిల్. ఇది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. మహోన్నత కళాఖండంలో 4 పిల్లర్లు ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలు ఒకటి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. మొదటి జీవి సింహము, దూడ, మనిషి ముఖము, పక్షిరాజు. ఈ 4 జీవులు 4 స్తంభాల దగ్గర ఉన్నాయి. ఈ 4 స్తంభాల దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. కొంచెం అర్థమవుతుంది మీకు? 12 గోత్రాలు, ఒక్కొక్క 3 గోత్రాల కాటికి 4 దిక్కులు ఇల్లు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారా? ఒకవేళ 12 మంది అపోస్తలులు కానీ పంచితే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అక్కడ అదే ఆ నిత్య జీవము దగ్గర 6000 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు అక్కడే తిరుగుతున్నారు. ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక వధువు, పరలోక రాజ్యానికి వెళ్ళే వధువు ఈ సర్కిల్లో ఉండాలన్నాడు. ఈ
సర్కిల్లో తిరుగుతూ ఉన్నారు. అది నిత్య జీవపు సర్కిల్ అంటే బయటకు వచ్చేది లేదు. హల్లెలూయా. బయటకు వచ్చేది లేదు. నీవు ఆ సర్కిల్ ఉన్నప్పుడు కంపల్సరీగా బోధింటావు, అపోస్తల బోధింటావు, కంపల్సరీగా సహవాసానికి వస్తావు, కంపల్సరీగా ప్రభుత్వ బదులు తీసుకుంటావు, కంపల్సరీగా ప్రార్థన చేస్తావు. ఇవి చెయ్యకుండా ఉండలేవు. ఒకవేళ ఈ సర్కిల్ లేవా, నువ్వు ఈ సర్కిల్ లేవా, నిత్య జీవానికి పక్కకున్నావు. నీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తావు, లేకపోలేదు. నీకు ఇష్టమైతే చర్చకు వస్తావు, లేకపోలేదు. నీకు ఇష్టమైతే ప్రభుత్వ తీసుకుంటావు, లేకపోలేదు. అది నీ ఇష్టం. ఒకవేళ సర్కిల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి నువ్వు దూరంగా ఉండలేవు. వీటికి దూరంగా ఉండలేవు. ప్రభు ముగించుగాక. నేను నమ్ముతున్నాను మీరందరూ ఆ సర్కిల్లో ఉన్నారని. ఇప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో ఎన్నడూ ఈ పురుగులు లేకపోతే ఈ తెగుళ్ళ గృహాన్ని గురించి ఆలోచన చేయవు. దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానమే ఏంటి తెలిసిన? ఈ పురుగులు ఇల్లును ఇక్కడ తొక్కేసి ఈ మరణము లేని శాశ్వతమైన గృహములోనికి తీసుకెళ్ళటానికే ఆయన సంపూర్ణతలోకి మనం నడిపిస్తున్నాడు. ఒకవేళ కానీ దేవుడు నిన్ను ఇలా ఎన్నుకున్నడితే నేను ఆగమన్నా నువ్వు ఆగవు. ఎవడో ఆగమంటే నువ్వు ఆగవు. ప్రజలా వర్తమానం అదే. ఇంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు మీరు? 100 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తిరుపతి నుంచి ఒక భాష గారు ఫోన్ చేశాడు మొన్న ఒక సంబంధం కొరకు. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అబ్బాయి, ఎంబీబీఎస్ డాక్టర్. ఆ బాబు మ్యాచ్ సంబంధం కోసం వాళ్ళ హిందూ ప్రాణం ఒక్కడే అబ్బాయి దేవుడు నమ్ముకున్నాడు. మ్యారేజ్ కోసం ఒక మెసేజ్లో అమ్మాయి కావాలి. సొంతగా క్లినిక్ పెట్టుకున్నాడు, హాస్పిటల్ సొంతగా పెట్టుకున్నాడు, అన్ని లోపలే. ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన 100 కిలోమీటర్ల పైన ఉండేది కొప్పం దగ్గర అబ్బాయి ఉండేది, చిత్తూరు జిల్లా. అందరికంటే ముందుగా వస్తున్నాడు చర్చికి అబ్బాయి. రెగ్యులర్గా సండే తిరుపతికి వస్తాడు. తన సంపాదన లక్షలోనే ఉంది. ఇంత కూడా గర్వం ఉండదు. వాళ్ళందరూ ఇంటి మొత్తం ఏకమయ్యి మేము నీకు పెళ్లి చేస్తారంటే ముచ్చటే లేదు. నాకు మెసేజ్లో అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి వచ్చిందాక నేను వేసి ఉంటా. స్టిల్ ఇప్పుడు 32 సంవత్సరాల బాబుకి మనకు ఫోటో వచ్చింది, నా దగ్గర ఫోటో. చూడు పాస్ గారు, నేను అడిగాను రెగ్యులర్గా చర్చికి వస్తాడా, రెగ్యులర్గా ప్రభుత్వం తీసుకుంటాడా, రెగ్యులర్గా దర్శనం భాగం ఇస్తాడని. ఆ పాస్ గారు ఇచ్చిన సాక్ష్యం, మా చర్చిలో ఇవన్నీ చేసే నెంబర్ 1 క్యాండిడేట్ ఆ అబ్బాయి ఒకడని ఆయన సాక్ష్యం. దేని కూడా జీవిస్తున్నాడు ఆయన? చెప్పు, దేని కూడా జీవిస్తున్నాడు? నేను ఎంబీబీఎస్ డాక్టర్ చేశాను, నాకు ఇంత డబ్బు సంపాదించుకుంటున్నాను, నాకు కొదువు లేదు. నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? ఏం కొద్దిగా ఉంది ఇప్పుడు? బోల్డ్ ఉంది ఎంజాయ్ చేసేదానికి. వాళ్ళ అమ్మ నాన్న హిందూస్, వాళ్ళు మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు. మనకేం తక్కువ ఉంటుందా? మనం ఇక్కడ చాలామంది చర్చికి వెళ్ళి పిల్లలు ఉన్నారు కదా, మన కులంలో కూడా. ఎవరో చేసుకో. ఆ వాక్యం ఈ వాక్యం ఒకటని నాకు చెప్పొద్దమ్మా, అది నీకు తెలియదు. తెలియదమ్మా. ఈ వాక్యం వేరు, ఆ వాక్యం వేరు. నాకు తెలుసు అని పక్కన పెట్టి ఇప్పటికి కూడా వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు సార్ అది చేసింది నాకు అర్థం కాలేదు. అది పరలోక రాజ్యానికి వెళ్ళే ఈర్పు. ఎవరికి వచ్చిన మెసేజ్ ఉన్నాను, చర్చికి వస్తున్నాను, ఎక్కడ రాలిపోతావు తెలియదు నాకు. శోధన వచ్చినప్పుడు రాలిపోతావు, శ్రమ వచ్చినప్పుడు రాలిపోతావు. ఏదో ఒక
నువ్వు కానీ క్రీస్తుని వెంబడించకపోతే, క్రీస్తుని కలిగి ఉండకపోతే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే, ఆ నిత్య జీవ సరుకులోకి రాకపోతే, నిత్యమైన స్వరం వినకుండా, ఆయనకి నీ స్వరం వినిపించకుండా, ఆయన శరీరం తినకుండా ఎవరైనా సాక్షి కాదు. నీ వల్ల కాదు. ఈ పాపపు లోకంలో ఇప్పుడు నువ్వు ఒక్కరోజు కూడా సాక్షిగా ఉండలేవు. ఎవరు సార్ ఉదయంటే ఆయన శరీరంలో శరీరం, వాక్యంలో రక్తంలో రక్తము, మాంసంలో మాంసము, ఎముకలు ఎముక. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణ వాక్యం. ఆ పరిపూర్ణ వాక్యంలో భాగమే ఆయన భార్య. రాజు పడాలి భార్య కాదు, ఎక్కడికక్కడ రాజు పడేది భార్య. ఎట్టకట్ల పాస్టర్ గారు చూడు, భార్య పాపానికి రాజీపడేది భార్య, అక్రమానికి రాజీపడేది భార్య, అవిశ్వాసానికి సపోర్ట్ చేసింది భార్య కాదు కదా. సంపూర్ణమైన సమర్పణ ఏది ఏమైనపా, అది మన పితరులు గ్రంథంలో మనకు నేర్పింది. అంతేగాని రాజీ పడితే మనం దేవుడి పిల్లలు ఎలా అవుతాం? దానికి పునాదులు వేసుకోవాలి. నిత్య జీవ సర్కిల్ అనేది పునాదులు, చక్కని పునాదులు. దాంట్లోకి వచ్చావు చక్కగా పరలోకానికి సిద్ధపడతావు. ఇప్పుడు సంపూర్ణ అయిపోయిన సాగిపోయే సమయం. భక్తులు ఈ మాట అన్నాడు, నోవా కాలం ఉంది సార్, నోవా కాలం ఉంది, మోషే కాలం ఉంది, అబ్రహాం గారి కాలం ఉంది, మోషే కాలం ఉంది, యెహోషువ కాలం ఉంది, ఏలియా కాలం ఉంది, ప్రవక్తల కాలం ఉంది, అపోస్తల కాలం ఉంది. ఈ కాలం వాళ్ళు కాదు, ఈ కాలం నీ కాలం అని అన్నదే. ఇది ఏ కాలం? ఇది నీ కాలం. నువ్వు ఆలోచన చేయాల్సిన కాలం, నువ్వు జీవాన్ని అందించే కాలం, నువ్వు ప్రార్థించే కాలం, నువ్వు వర్తమానం చెప్పే కాలం, నిజమైన సాక్షిగా ఉండే కాలం, అది నీ కాలం. ప్రవక్త ఎలా చేశాడు, మోషే ఎలా చేశాడు, ఏలియా ఎలా చేశాడు, యెహోషువ ఎలా చేశాడు, ఆ ప్రవక్త చేశాడు, చేశాడు. దేవుడు వాళ్ళ వైపు చూపెట్టినా నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నీ టైం ఉన్నాడు ఆయన. ఇది నీ టైం. నిన్ను అడుగుతాడు లెక్క, నువ్వు ఎలా ఉన్నా అడుగుతాడు లెక్క. నువ్వు ఏ రీతిగా వాక్యాలు అందిస్తున్నావు, ఏ రీతిగా సాక్షిగా ఉన్నావు, ఏ రీతిగా పాపాలు ఎదిరిస్తున్నావు, అది నీ టైం. అంతేగాని రాజీపడి అయ్యా